ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి మీ మధ్య వాక్య పరిచయం చేయటానికి ప్రభువు నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే బిషప్ జార్జ్ కొర్నేల్ అయ్య గారిని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తూ, వారు చెప్పిన మాటలను బట్టి, వారు పురుకొల్పించి పలికిన ప్రతి మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను. వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దైవజనులు దిలీప్ గారు మీ మధ్య వాక్య పరిచయం చేయటానికి నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించారు. వారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. క్వైర్ టీంకి, యూత్కి, అలాగే స్త్రీలొక్క ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం అంతటికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేరుగా దేవుని వాక్యములోనికి మనము వెళ్ళిపోదాము. మొదటి దశలోనికి పత్రికలో మనం చదువుకున్న వాక్య భాగాన్ని ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాము. మొదటి దశలోనికులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, నీకు వందనాలు నాయన. మీ ఆత్మచేత నన్ను ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడమని, నాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలని నా మనవి. దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినకపోతే చాలా నష్టం కలుగుతుంది. మనము ఎన్ని చర్చ్ ప్లాంట్స్ చేయనండి, ఎన్ని సంఘాలు కట్టనండి, ఎంత ప్రార్థనా జీవితం మీరు కలిగి ఉండండి, ఎన్నెన్ని కానుకలు మీరు ప్రభువు కొరకు సమర్పించండి, చివరికి మనము యేసయ్య రాకడలో ఎత్తబడాలి. అది అయిపోయామనుకోండి, ఇవన్నీ చేసి కూడా ఉపయోగం ఉండదు. ఆ యేసు రాకడలో మనము ఎత్తబడటానికి ప్రథమముగా ప్రతి క్రైస్తవునికి ఉండాల్సింది ఏంటంటే దేవుని వాక్యము వినే చెవులు ఉండాలి. దేవుని వాక్యము వినే చెవులు ఉండాలి. ఒకసారి ఒక స్నేహితుడు తన స్నేహితుడైన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. ఇద్దరు మంచి స్నేహితులు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. మంచి స్నేహితుడు ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడిగాడు. అరే డాక్టరు, మరి నా భార్యకు ఈ మధ్య చెవుడొచ్చేసిందేమో అని డౌట్గా ఉంది. ఒకవేళ ఆమెకు చెవుడొచ్చిందని నేను అనుకో, ఆమె ఒప్పుకోదు, ఒకేసారి దుర్మని లెగిస్తుంది నా మీదకి. కాబట్టి ఆమెకు చెవుడుందో లేదో తెలుసుకోవాలంటే ఏదైనా ఒక చిన్న సలహా ఇవ్వమని తన స్నేహితుడైన డాక్టర్, ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సలహా అడిగాడు. అడిగితే అప్పుడు వెంటనే ఆయన ఒక సలహా ఇచ్చాడు. ఏమిటంటే, తిన్నగా నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇంటి బయట నుండి ఒకసారి నీ భార్య నువ్వు పలికిందనుకో చెవులు బాగా పనిచేస్తున్నాయని మనం గ్రహించవచ్చు అని చెప్పాడు. పలకకపోతే రెండవ స్టెప్పు, ఇంటి ద్వారము దగ్గరికి లేదా హాల్లోనికి వెళ్ళి పలికిందనుకో పర్వాలేదు, చెవులు బాగానే పనిచేస్తున్నాయని అర్థం చేసుకుందాం. ఒక్కొక్క లెవెల్స్లో ఆమె వినికిడి ఎంత ఉన్నదన్నది నేను నీకు తర్వాత చెప్తానని డాక్టర్ చెప్పాడు. అప్పటికీ పలకకపోతే ఆమె ఏ గదిలో ఉంటుందో ఆ గది దగ్గరికి వెళ్ళి ఆమెను పిలిచిన తర్వాత పలికిందనుకో పర్వాలేదులే, వినికి పూర్తిగా కోల్పోలేదని అర్థమవుతుంది. ఇక 4వది ఏంటంటే, ఆమె పక్కనకే పిలువు అని చెప్పాడట. అప్పటికీ పలకకపోతే బ్రహ్మచవుడు వచ్చేసిందని మనము అనుకుందాము అని. సరే, ఇతడు తిన్నగా ఇంటికి వెళ్ళిపోయి భార్యను పిలిచాడు. ఏమమ్మా లోపడేం చేస్తున్నావు అని పిలిచాడు ఆమెను. పిలిస్తే అట్నుండి జవాబు రాలేదు. రాకపోయేసరికి చెవుడొచ్చిందేమో, వాళ్ళ ఇంకొక స్టెప్ డాక్టర్ గారు చెప్పారు కదా అని హాల్లోకి వెళ్ళి హాల్లో నుంచి పిలిచాడు. ఏమమ్మా లోపల ఏం చేస్తున్నావు నువ్వు అని పిలిస్తే అట్నుండి జవాబు రాలేదు. ఇక డాక్టర్ గారు చెప్పిన 3వ స్టెప్ ఏమిటంటే, ఏ గదిలో ఆ గదిలోనికి వెళ్ళి పిల్లాలి. వంటగదిలో వంట చేస్తుంది ఆమె. వంటగది డోర్ దగ్గర నుంచి ఆమె
వచ్చాడు, ఏమమ్మా ఏం చేస్తున్నావు లోపల నువ్వు అని పిలిస్తే సమాధానం రాలేదు. అప్పుడు మనసులో అనుకున్నాడు, తన భార్యకు చెవుడు వచ్చేసినట్టుంది. 4వ స్టెప్ పక్కనే నిల్చొని పిలవమన్నాడు. ఆ పక్కనే నిల్చొని ఏమమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, అప్పుడు భార్య అందంట, ఇప్పటికి 4 సార్లు చెప్పాను సాంబార్ చేస్తున్నానని, నీకు అర్థం అవ్వట్లేదని అందంట. ఎవరు వినబడట్లేదు చెవులు? ఈయనకి వినబడట్లేదు. ఈయనకి దగ్గరుండి మాట్లాడితే వినబడితే, అందుకే డాక్టర్ మాటలు వినబడ్డాయి తప్ప మామూలుగా ఈయనకి వినబడట్లేదు. చాలా మంది క్రైస్తవులకి దేవుని వాక్యము వినే చెవులు ఉండవు, దేవుని స్వరము వినే చెవులు. దేవుని స్వరము ఎప్పుడైతే మనము వినగలుగుతామో అప్పుడే మన జీవితము విశ్వాసం అనేది వృద్ధి జరుగుతుంది. అప్పుడే మన భక్తి జీవితము ముందుకు వెళ్ళడానికి కొనసాగుతుంది. అది మనం మొదటిగా గ్రహించాలి. రెండో విషయం ఏమిటో తెలుసా అండి? ఎంతైనా వాక్యము వినొచ్చు, విన్న వాక్యాన్ని గ్రహించే మనసు ఉండాలి. ఏ వాక్యమునైతే వింటున్నామో ఆ వాక్యమును గ్రహించే మనస్సు ఉండాలి. ఒక పల్లెటూరులో మొత్తం అందరూ కూడా తాగుబోతులే ఉన్నారు. ఒక పల్లెటూరు అంతా కూడా. అక్కడికి ఒక క్రైస్తవ మిషనరీ వెళ్ళి చేసిందంటే, ఎలాగైనా వీరిని ఈ తాగుడు నుంచి విడిపించాలని, ఎలాగైనా వారికి మోటివేషన్ చేయాలని చెప్పి ఆ ఊర్లో తాగుబోతులందరికీ ఒక ఇచ్చారంట. ఒక కమ్యూనిటీ హాల్కి అందరికీ పలానా తారీఖున పలానా సమయానికి రండి అని చెప్పి పిలుపునిచ్చారు. ఇంక ఈ తాగుబోతులు ముందు రోజు మాట్లాడుకున్నారంట, ప్రత్యేకంగా తాగుబోతుల్ని పిలిచాడంట. అర్థం ఏంటి? మనందరికీ ఫ్రీగా మందు ఇప్పిస్తాడేమో అని అందరూ కట్టగట్టుకొని ఆ కమ్యూనిటీ హాల్కి వెళ్ళిపోయారు. అక్కడ ఒక పెద్ద టేబుల్ పెట్టారు. పెద్ద టేబుల్ పెట్టి 2 గాజు గ్లాసులు పెట్టారు, కొంచెం పెద్ద సైజువి, ట్రాన్స్పరెంట్గా ఉండే గాజు గ్లాసులు పెట్టారు. ఆ క్రైస్తవ మిషనరీ 2 పురుగులు తీసి, ఒక దాంట్లో సారా ఉంది, ఒక దాంట్లో వాటర్ ఉంది. సారా ఉన్నటువంటి గ్లాసులో ఒక పురుగును వేస్తే ఆ పురుగు ఆ సారాని తాగేసి అక్కడికక్కడే చచ్చిపోయి అందులో మునిగిపోయింది. 2వ పురుగు నీటిలో వేశాడు. అది నీటిలో వేసిన తర్వాత నీళ్లు తాగినా కూడా రెక్కలు దులుపుకుంటూ తుర్రని ఎగిరిపోయింది. అది ఎగిరిపోయినప్పుడు ఈ క్రైస్తవ మిషనరీ వాళ్ళని అడిగాడు, ఈ రెండిటిని మీరు చూశారు కదా, దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే, ఒక తాగుబోతుడు చెయ్యి పైకెత్తి చెప్పాడంట, అది తాగితే కడుపులో పురుగులు చచ్చిపోతాయి నాకు అర్థమైంది అన్నాడంటాడు. వాడికి ఏమర్థమైంది? కడుపులో పురుగులు చచ్చిపోతాయని అర్థమైంది. ఈయన ఇంత ప్రయాస చేసి ఆ సబ్జెక్ట్ అంతా ఎందుకు చెప్పాడు? విన్నది గ్రహించాలని. ఇప్పుడు నేను ఇక్కడ ఒక అరగంటో గంటో దేవుని నడిపింపబట్టి గంట దాటి చెప్తాను. మీరు ఎందుకు చెప్తాను? మీరు వినాలి. రెండవది గ్రహించాలి. హల్లెలూయా. సమయం అయిపోతుందని కార్యం లేదండి. మనం అందరం మంచి సిటీలోనే ఉన్నాం, డోంట్ వరీ. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాము. కుర్రోడికి బైక్ ఇవ్వకూడదు, పాస్టర్కి మైక్ ఇవ్వకూడదు. ఇచ్చిన తర్వాత మాత్రం మీరు ఓపికగా వినాల్సిందే. హల్లెలూయా. యేసు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనమందరము నిద్రించము గాని అని మనం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనాల్లో చదువుకొని ఉన్నాం. ఒకవేళ యేసు ప్రభు ఈ క్షణం వచ్చాడు అనుకోండి, మనందరం ఇంకా బ్రతికే ఉన్నాంగా. అందుకని మనం ఏమవుతామంటే అందరికీ మహిమ శరీరాలు వచ్చేసి ఒక్కసారిగా ప్రభు దగ్గరికి ఎత్తబడతాం అన్నమాట. రెండవది, చనిపోయిన వారు లేపబడతారు. ఈ 2 కార్యాలు జరుగుతాయి. అయితే బైబిల్లో మనం చూస్తే మొదట మృతులైన వారు లేస్తారు, ఆ మీదట సజీవులైనటువంటి వారు మార్పు చెంది మధ్యాకాశానికి మనము వెళ్ళిపోతాము. ఏ ప్రభు భూమి మీదకి రాడు, మధ్యాకాశానికి వస్తాడు, ఆకాశ మండలానికి వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ 2 అంచులుగా కనబడుతుంది. ఒకటి అదృశ్య రాకడ అని అన్నారు, రెండవది బహిరంగ రాకడ. అదృశ్య రాకడలో ఏం జరుగుతుందంటే, యేసును అంగీకరించి బాప్తిస్మం పొంది ఆయన కొరకు జీవించినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక్కసారిగా ఎత్తబడి మధ్యాకాశానికి, ఆకాశ మండలమునకు వెళ్తాము. యేసు ప్రభు ఆకాశ మండలానికి వస్తాడు, వేవేల దూతలతో ఆయన అక్కడికి వస్తాడు. రెండో బహిరంగ రాకడ అన్నారు. అంటే ప్రకటన గ్రంథం 1:8 రాయబడి ఉంది, ప్రతి నేత్రము ఆయనను చూచును, మేఘారూఢుడై ఆయన వస్తున్నాడు, ఆయన వస్తూ ఒలివల కొండ మీద పాదం మోపుతాడని జకరియా గ్రంథం రాయబడి ఉంది. దానిని బహిరంగ రాకడ అన్నారు. రెండవది అదృశ్య
అక్కడ అనేది మనకు కనబడుతుంది. అదృశ్య రాకడలో మనమందరం ఎత్తబడతాము. ఎత్తబడే క్రైస్తవులుగా మనము ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనమందరము ప్రభువుని కలుసుకునే దినము కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ భక్తి జీవితము మనకి ఉండాలి. లేకపోతే ఎంత ప్రయాసైనా చేయు, ఎన్నిసార్లైనా సరే దేవుని మందిరానికి రా, ఎన్ని ఉపవాస ప్రార్థనలైనా చేయు, ఎన్ని మందిరాలన్నా కట్టు, ఎన్ని బహిరంగ సభలన్నా పెట్టు, చివరికి యేసయ్య రాకడలో మనమందరము ఎత్తబడాలి. ఆ ఎత్తబడేదాన్ని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ర్యాప్చర్ అని అన్నారు. ర్యాప్చర్ అన్నారు. యేసు ప్రభు వచ్చినప్పుడు, ఎత్తబడినప్పుడు ఎలా ఉంటుందంటే ఈ ప్రపంచం, ఒకసారి నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఒకసారి నేను ఊహకు ఆలోచన చేశానన్నమాట. ఆలోచన చేశానంటే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాను బట్టి, ఫేస్బుక్, తర్వాత యూట్యూబ్, చాలా ఛానల్స్ వచ్చేసాయి కదా, అన్నిట్లో లైవ్లో ఏం మాట్లాడతారంటే పలానా విజయవాడ ప్రాంతంలో రాత్రి సమయంలో కొన్ని లక్షల మంది కనబడట్లేదని అంటారు. ఆ తర్వాత ఏలూరు నుంచి ఒక లైవ్ వస్తుంది, ఏలూరులో కూడా కొన్ని లక్షల మంది కనబడట్లేదని అంటారు. తర్వాత అసలు మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రంలో కూడా చాలా మంది కనబడట్లేదని అంటారు. తర్వాత అంతర్జాతీయ వార్తలు చూస్తే అసలు మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, అన్ని దేశాల్లో కూడా చాలా మంది కనబడట్లేదు, ఏమైపోయిందో తెలియట్లేదని వార్తలు వినబడతాయన్నమాట. తర్వాత ఫైనలైజ్గా ఏం చేస్తారంటే అసలు ఎవరు కనబడకుండా వెళ్ళిపోయారంటే క్రైస్తవులు అనే తెలుస్తుంది. ఎంత గొప్ప విషయం అండి ఇది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ మతం వాడు ఎత్తబడడు, క్రైస్తవుడుగా జీవించిన వ్యక్తి అందరూ ఎత్తబడుతున్నారనే విషయాన్ని చెప్పుకుంటారు. అప్పుడు దాకా ఉన్నాడండి, మాయమైపోయాడండి, ఎలా మాయమైపోయాడో తెలియదని కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నేను అనుకుంటాను, వారం 10 రోజులు మొత్తం ప్రపంచం అంతా అల్లకొల్లోలం అయిపోతుంది. కరోనా పెద్ద అల్లకొల్లోలం చేయలేదండి. యేసు రాకడలో ప్రజలు పైకి ఎత్తబడినప్పుడు ఒక గొప్ప అద్భుతము, ఆశ్చర్యము కలిగిస్తుంది. ఇంకా ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మరి అందరూ క్రైస్తవులు ఎత్తబడితే మరి కొంతమంది క్రైస్తవులు కూడా ఎత్తబడిన వారు ఉన్నారు అని వాళ్ళ దగ్గరకు మైక్కి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ చేస్తే, మేము క్రైస్తవులమేనండి, కాకపోతే సరైన ప్రార్థన జీవితం లేదు, విశ్వాసము లేదు, రెగ్యులర్గా దేవుని మందిరానికి వచ్చేది లేదు, అందుకే మేము వెళ్ళలేకపోయాము, మీ అందరికంటే ఎక్కువ దైవత మేము అనుభవిస్తున్నాం అని అంటారు. ఒక దైవ సేవకుడు చెప్పాడు, లోకం నుండి నరకానికి వెళ్ళిపోయిన పరిస్థితి ఏమో కానీ దేవుని మందిరానికి వస్తూ వాడు నరకానికి వెళ్ళిపోతే వాడి పరిస్థితి భయంకరం. ఎందుకంటే నిజ దేవుణ్ణి తెలుసుకొని కూడా నరకానికి పోవడం, దానంత భయంకరమైన స్థితి ఏ వ్యక్తికి కలగకూడదు, ఏ వ్యక్తికి కలగకూడదు. ఈ నా మాటలన్నీ ఉపోద్ఘాతంగానే మీరు తీసుకునండి. మరి యేసయ్య రాకడలో, ఆ అదృశ్య రాకడలో, ఆ ఆకాశ మండలం మీదకి, ఆ మధ్యాకాశం మీదకి మనము ఎత్తబడాలంటే మన జీవితంలో ఏమి కలిగి ఉండాలి, ఎలాంటి బ్రతుకు కలిగి ఉండాలి అనేది దేవుడు బైబిల్లో మనందరి కొరకు ప్రత్యేకంగా ఒక 6 విషయాలను దేవుడు వ్రాయించాడు. ఒక 6 ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు వ్రాయించాడు. మనం మొట్టమొదటిగా గమనిస్తే మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో ఏమని రాయబడిందో మీరు గమనించవచ్చు. 16వ అధ్యాయము 15-16 వచనాలు చూస్తే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అని రాయబడి ఉంది. ఎవరు రక్షింపబడతారు అని అంటే, నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షింపబడును. నమ్మడు కాబట్టి యేసు దేవుడని నమ్మితే రక్షణ కలగదు. అక్కడ నమ్మి బాప్తిస్మం పొందినవాడు అనే మాట రాయటానికి ముందు ఏం జరిగింది, పై వచనాల్లో ఏముంది, దానికి పై వచనాల్లో ఏ సందర్భం అక్కడ రాయబడిందనంటే, అది యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన దినము, ఆదివారము దినం. అది ఆదివారము యేసు ప్రభు 3వ దినమున మృతుల్లో నుంచి లేచాడు. లేచిన తర్వాత లేవక మునుపు ఎవ్వరూ నమ్మలేదండి. చెప్పండి విచిత్రంగా. మొట్టమొదటిగా సమాధి దగ్గరికి ఎవరు వెళ్ళారు? మగ్దలేనే మరియ వెళ్ళింది. ఆమె వెళ్ళటానికి మునుపు, యేసు మృతుల్లోంచి లేచాడని చూడటానికి మునుపు ఆమె కూడా నమ్మలేదు. నమ్మి ఉంటే ఆమె సుగంధ ద్రవ్యాలు ఎందుకు పట్టుకెళ్తుంది? సుగంధ ద్రవ్యాలు అంటే తెలుసు కదా, పెర్ఫ్యూమ్స్, స్మెల్ రాకుండా ఉండటానికి. అంటే
చనిపోయి ఉన్నాడు కాబట్టి ఆయన బాడీకి ఈ స్ప్రే కొడదామని, ఈ సుగంధ ద్రవ్యం పోద్దామని ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నారు. శుక్రవారం, మరుసటి రోజు శనివారం విశ్రాంతి దినము కాబట్టి వెళ్ళలేరు వాళ్ళు. ఆ తర్వాత ఆదివారం తెల్లవారుగానే వెళ్ళేసరికి మృతుల్లో నుంచి లేచాడు. చూసిన తర్వాత నమ్మింది ఆమె. చేసిందంటే శిష్యుల దగ్గరకు వచ్చి చెబితే శిష్యులు కూడా నీకేమైనా పిచ్చి పట్టిందా అని అన్నారు. వాళ్ళు కూడా నమ్మలేదు. ఏ శిష్యులు తెలుసండి, వాళ్ళ ముందే లాజర్ను మృతుల్లో నుంచి లేపాడు యేసు ప్రభు. వారి చనిపోయిన వారిని బ్రతికించారు, కుంటి వారిని నడిపించాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు. ఎన్నో అద్భుతాలు యేసు ప్రభు జరిగించినప్పటికీ కూడా శిష్యులు కూడా నమ్మలేదు. మృతుల్లోంచి లాజరు లేపగలిగిన ఆయన మృతుల్లోంచి ఎందుకు లేవలేదు అనే చిన్న లాజిక్ను మర్చిపోయారు వాళ్ళు, నమ్మలేకపోయారు యేసు ప్రభువుని. ఇంకా శిష్యులు ఇంకొక ఆయన ఉన్నాడండి, ఆయన ఇంకా గ్రేటు. ఆయన ఇంకా గ్రేటు. మీరందరూ ఏం చూసి ఏమైతే నమ్మేస్తున్నారో కానీ నేనైతే ఆయన గాయములలో వేలు పెట్టి పరీక్షించి ఆ తర్వాతే నమ్ముతానని చెప్పాడు. యేసుప్రభు ఆయనకి ఏమన్నాడు, చూసి నమ్మిన వారు అంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. హల్లెలూయా. మనందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడాలంటే మీకు ఒక చిన్న విషయాన్ని నేను చెప్తాను, మీరు వినండి. యెహోషువ గ్రంథమును ఇందాకలా కొర్నేలయ్య గారు జ్ఞాపకం చేశారు కదా, 2వ అధ్యాయంలో రాహాబు అను ఒక వేశ్యను గురించి రాయబడి ఉంది. ఆమె ఒక సాక్ష్యం చెప్తుంది, మీ దేవుని గురించి విన్నాను, మీ దేవుడు ఎర్ర సముద్రం 2గా చీల్చి నీళ్లను పారిపోజేశాడని విన్నాను, మీకు గొప్ప విజయమును రాజుల మీద అనుగ్రహించాడు మేము విన్నాము, మేము విన్న తర్వాత మా హృదయములు కరిగిపోయాయి అని చెప్పింది ఆమె. కానీ ఇశ్రాయేలీలండి కళ్ళతో చూశారు సముద్రం 2గా చీలిపోవటం, ఆకాశము నుండి మన్నాను కురవటం కళ్ళతో చూశారు, బండ నుంచి నీళ్లు రావటం కళ్ళతో చూశారు. యేసు చేసిన ప్రతి అద్భుతము, దేవుడు చేసిన ప్రతి కార్యము కళ్ళతో చూసి కూడా వాళ్ళకున్న విశ్వాసము కంటే రాహాబు అను వేశ్యకున్న విశ్వాసము చాలా గొప్పది. అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళిపోతారు చాలా మంది. చూసి నమ్మటం కాదు, చూడక నమ్మాలి. చూస్తే విశ్వాసం వస్తుంది అనుకుంటాం కాదు, విన్నప్పుడే విశ్వాసం వస్తుంది. ఆమె విని దేవుని నమ్మింది కాబట్టి ఆమెను గూర్చి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో క్రీస్తు వంశావళిలో ఆమె పేరు వ్రాయబడి ఉంది. మనము కూడా చూడలేదు యేసు ప్రభు యొక్క మరణమును, మనము కూడా చూడలేదు యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును, మనము నమ్మాము, అందుకే మనము ధన్యులమయ్యాము. దేవునికి స్తోత్రం. మనం చూడకంటేనే నమ్మాము కాబట్టి మనందరి పేర్లు దేవుడు జీవగ్రంథంలో రాశాడు. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. మనమందరము దేవుని సన్నిధికి వెళ్ళాలి. మొట్టమొదటిగా మనకు ఉండాల్సింది ఏంటో తెలుసండి, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములను నమ్మాలి. అది సువార్త. ఆ సువార్తను మనము నమ్మాలి. నమ్మిన వెంటనే ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడునని రాశాడు తప్ప నమ్మిన వాడు రక్షింపబడునని రాయలేదు. నమ్మి బాప్తిస్మము పొందాలి అని దేవుడు రాయించాడు. మరి బాప్తిస్మం ఎందుకు పొందమన్నాడంటే, బాప్తిస్మము యేసు మరణ పునరుద్ధానములకు సాక్ష్యం ఇచ్చేది. అది యేసు మరణించి సమాధి చేయబడ్డాడు, మృతుల నుంచి లేపబడ్డాడు. అలాగే నీటి బాప్తిస్మమందు నిన్ను ఒక కాలము, ఒక సెకండ్ కాలము కనబడకుండా బాప్తిస్మమందు సమాధి చేసి మృతుల్లో నుంచి లేచినట్లుగా లేపటమే బాప్తిస్మం. మనం ఏమి నమ్మాము? యేసు మన కొరకు మరణించాడు, యేసు కొరకు తిరిగి లేచాడని మనం నమ్మాము. ఆ నమ్మినదే సాక్ష్య రూపములో బాప్తిస్మముగా మనం చూపించటం అన్నమాట. అందుకనే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. హల్లెలూయా. యేసు రాకడలో మనం ఎత్తబడాలంటే మొట్టమొదటి క్వాలిటీ మనకేముండాలో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయన రాకడలో ఎత్తబడటానికి, అనుకూలమైన జీవించటానికి ఆయన సువార్తను అంగీకరించి బాప్తిస్మము పొందాలి. హల్లెలూయా. ఎంత కాలము నీవు మందిరానికి వచ్చినా బాప్తిస్మం పొందని వారు చాలా మంది ఉంటారు. ఇందాకలా ఒక తల్లిగారు నాతో మాట్లాడుతూ, నా కుమారుడు కొరకు ప్రార్థన చేయండి, దేవుని మందిరానికి రావట్లేదు, నన్ను దేవుని మందిరానికి తీసుకొస్తాడు, బయటనే వదిలేసి వెళ్ళిపోతాడు తప్ప రావట్లేదు,
ఆ కుమారుడు రక్షింపబడాలి అని ప్రార్థన రిక్వెస్ట్ చెప్తుంది. మీరు కూడా ఆలోచన చేయండి. మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో, మీ కుమారుల్లో, మీ సంబంధుల్లో, మీ ఇరుగు పొరుగు వారిలో మందిరానికే రాకుండా ఉన్నవారు ఎంతమంది ఉన్నారో ఆలోచన చేయండి. మనము చర్చ్ ప్లాంటింగ్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్, ఆత్మలు సంపాదించటం కూడా చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. సువార్త ప్రకటించటము చాలా ఇంపార్టెంట్. పొందుతారని మొట్టమొదటిగా మనము లేఖనములో నుంచి గ్రహించాలి. రెండో విషయానికి బైబిల్లో నుంచి మనం చూద్దాము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనము చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 12:14లో పరిశుద్ధత లేకుండగా ఎవరునూ ప్రభువుని చూడలేరు. ఆ మాట కనబడుతుంది. పరిశుద్ధత లేకుండా ఎవరునూ ప్రభువుని చూడడు. అంటే రక్షణ పొందేశామండి, బాప్తిస్మం పొందేశామంటే అయిపోదు. ఆ తర్వాత పరిశుద్ధతలో మీరు ముందుకి కొనసాగాలి. పరిశుద్ధతలో ముందుకి మనము ప్రయాణము చేయాలి. పరిశుద్ధతకు 3 స్టేజులు ఉన్నాయి, బాగా గమనించాలి. పరిశుద్ధతకు 3 స్టేజులు ఉన్నాయి. ఒకటి, మొట్టమొదటిది ఏంటంటే కడగబడిన పరిశుద్ధత. అంటే అపోస్తుల కార్యాలు 22 అధ్యాయము 16వ వచనములో, నీవు తడువు చేయుట మాని లేచి యేసు నామమున బాప్తిస్మం పొంది నీ పాపమును కడిగి వేసుకొనుము పౌలు చెబుతున్నాడు. పౌలుకి చెప్పబడింది ఆ మాట. అంటే కడగబడిన పరిశుద్ధులం మనం, అంతే. అది వరకు మనకున్న పాపాలన్నీ యేసుని అంగీకరించిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత మనకు పాపములు కడగబడ్డాయి. కానీ కడగబడిన పరిశుద్ధులమే కానీ మరలా పాపము చేయని పరిశుద్ధులమైతే అవ్వలేదు అప్పటికి. ఇది బాగా గమనించాలి. ఇది మొట్టమొదటి స్టేజ్ పరిశుద్ధతలో. కడగబడిన పరిశుద్ధులు మనం అందరము, అంతే. రెండవది, పరిశుద్ధతలో రెండవ స్టేజ్ ఏంటో తెలుసండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము చూడండి. అద్భుతమైన మాట అక్కడ రాయబడి ఉంది. పరిశుద్ధతతో దేవుని భయము మీ పరిశుద్ధతను కొనసాగించుడి అని ఉంది. ఏమని రాయబడిందంటే దేవుని భయముతో పరిశుద్ధతను కొనసాగించి అని. అంటే అర్థం ఏంటో చెప్పండి, ఆలోచన చేయండి. పరిశుద్ధత లేకపోతే దేవుడు ఒప్పుకోడు అని దేవుని భయం మనకి ఉండాలి. మనం ఏదైనా పాపము చేయటానికి ఎందుకు భయపడతాం? దేనికి భయపడతాం? దేవుడు ఒక రోజు నన్ను అడుగుతాడేమో, దేవుడు ఆ పాపాన్ని బట్టి ఆయన రాజ్యాన్ని రానివ్వడేమో అన్న భయము మనకి ఉండాలి. అంటే దేవుని భయముతో పరిశుద్ధతను కొనసాగించాలి. ఇది రెండవది. పరిశుద్ధతలో మొదటి అనుభవము కడగబడిన పరిశుద్ధులము. పరిశుద్ధతలో రెండవ అనుభవము దేవుని భయముతో పరిశుద్ధతను కొనసాగించే అనుభవము. మూడవ అనుభవం ఉంది. మూడవ అనుభవం అదేంటంటే పేతురు పత్రికలో రాయబడి ఉంది, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై యుండుడి అన్నాడు. దేవుడు పరిశుద్ధుడంట. ఎలా? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము ఆ మాట మళ్ళా గుర్తు చేస్తున్నాను. ప్రకారము అంటే దేవుడు ఎలా పరిశుద్ధుడై ఉన్నాడు? ఒకప్పుడు ఆయన కూడా పాపేనండి, ఆయన కూడా మనలాగా బాప్తిస్మం పొంది కడగబడిన పరిశుద్ధుడు కాదు. రెండవది, ఆయనకి ఎవరి భయమైనా ఉందా పరిశుద్ధంగా ఉండటానికి? ఆయన టాప్ 1, ఆయనే మోస్ట్ హై గాడ్. ఇంకా ఆయనకి ఎవరు భయం ఉంటుంది? మరి ఆయన పరిశుద్ధత ఏంటంటే ఆయన స్వభావములోనే, ఆయన తలంపులోనే పాపము చేయని మనస్తత్వం అనేది. ఆయన ఆలోచనలే పరిశుద్ధమైనవి. అంటే మూడవ అనుభవం ఏంటో తెలుసా? పరిశుద్ధత. దేవునికి ఉన్న పరిశుద్ధత మనం కలిగి ఉండుట. రక్షణ పొందినప్పుడు కడగబడిన పరిశుద్ధులము. దేవుని మందిరానికి వచ్చి వాక్యము వింటున్నప్పుడు దేవుని మాటలను బట్టి, దేవుని భయమును బట్టి మనం పరిశుద్ధులము. మూడవది, దేవునికి ఎటువంటి స్వభావం ఉన్నదో ఆ స్వభావమే మనలోనికి వచ్చేయాలి. అది పరిశుద్ధతలో మూడవ లెవెల్.
ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతాను, చూడండి. సువార్త 5వ అధ్యాయములో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని రాయబడి ఉంది. మరి బాప్తిస్మం పొందినప్పుడు మన పాపం కడగబడింది కదా, అప్పుడు పరిశుద్ధులమయ్యాం కదా. మరి దేవుడు కనబడ్డా? మనకి కనబడలే. దేవుని భయంతో పరిశుద్ధతను కొనసాగిస్తున్నాం కదా, దేవుడు కనబడుతున్నాడా? మీకు కనబడట్లే. మరి ఎప్పుడు కనబడతాడు అనంటే దేవుని స్వభావము కంప్లీట్గా ధరించుకున్నప్పుడు, దేవుని స్వభావముగా మీరు మారిపోయినప్పుడు అప్పుడు దేవుడు కనబడతాడు. ఆ పరిశుద్ధతలో ఆ 3వ అనుభవానికి దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, ఆయనకు సహాయము చేయుటకు ఆయన చేయి కురచకాలేదు, మనకిని ఆయనకి మధ్య పాపములు అడ్డు వచ్చాయంట, అందుకు ఆయన మనకు కనబడట్లేదు, మన ప్రార్థన ఆయన యొద్దకు చేరటలేదు అని వ్రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. మనం రక్షణ పొందినప్పటికీ కూడా, మన పాపము కడగబడినప్పటికీ కూడా ఇంకా దేవుని స్వరూపము చూడకుండగా మధ్యన ఏమున్నదంటే పాపమును అడ్డు కూడా ఉండిపోయింది. నేను సింగపూర్ దేశంలో ఒక రూమ్లో రెంట్కు ఉండేవాడిని. నాతో 4 ఉండేవారు. అందులో ఒక హిందీ నార్త్ ఇండియన్ కూడా ఒక ఆయన ఉండేవాడు అన్నమాట. రోజు డ్యూటీ నుంచి రాగానే అతడు ఒక టీవీ కొనుక్కున్నాడు. టీవీ పెట్టుకొని హిందీ పాటలు పెట్టుకొని పెద్ద సౌండ్ పెట్టేవాడు అన్నమాట. మిగిలిన 3 అందరం తెలుగు వాళ్ళమే. మా 3కి నచ్చేది, ఎంత చెప్పినా క్యా అనేవాడు, అంతే. వాడికి అర్థం అవ్వదే కాదు. ఎన్నిసార్లు చెప్పినా టీవీ ఆపేవాడు. చాలా డిస్టర్బెన్స్గా ఉండేది. అందులో మా ఫ్రెండ్ ఒకరోజు చెప్పాడు, రేపు నుంచి అది టీవీలో ఛానల్ వస్తుంది, చైనీస్ ఛానల్ తప్ప ఇంకేమీ రాదు, నేను చేయాల్సింది చేస్తానని అన్నాడు. ఏం చేశాడు అనుకున్నా. మరుసటి రోజు వచ్చేసరికి ఓ పాపం టీవీ ఆన్ చేశాడు. ఆన్ అయింది, ఛానల్ మారుస్తుంటే పని చేయట్లేదు రిమోట్. టీవీ బటన్ నొక్కితే వస్తుంది, చైనీస్ వస్తుంది. వీడికి అర్థం కాదు, ఎంత రిమోట్ నొక్కినా కూడా పని చేయట్లేదు. చూసి పోయేమనుకో బ్యాటరీలు మార్చాడు. కిందకెళ్ళి బ్యాటరీలు కొనుక్కొని వచ్చి బ్యాటరీలు వేసాడు, అయినా పని చేయట్లేదు. ఇంకా లేదని చెప్పి రిమోట్ తీసి నేలకేసి కొట్టేసి కొత్త రిమోట్ కొనుక్కొని వచ్చాడు, అయినా పని చేయట్లేదు. అది రిమోట్ మారినా పని చేయట్లేదు, ఏమి జరగట్లేదని మా ఫ్రెండ్ని అడిగాను, ఏం చేసావురా నువ్వు అని అంటే, అన్న మీకు ఒక టెక్నిక్ తెలుసా, ప్రతి టీవీకి ఆ స్పీకర్ దగ్గర చిన్న పిన్నుతో హోల్ పెడితే ఎంత ఉంటుందో సైజు అంత హోల్ ఉంటుంది. అక్కడి నుంచే మొత్తం సెన్సార్ వస్తుందంట. అక్కడికి పోయి నల్లటి టేపు కనబడకుండా అంటించాడు చిన్నది. వీడు ఎన్ని రిమోట్లు మార్చండి అది ఆన్ అవుతుంది. టీవీ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఒక ఛానల్ వస్తుంది, ఛానల్ మార్చక రిమోట్ పని చేయదు. ఒక చిన్న టేప్ పెడితేనే పని చేయట్లేదు. అంటే ఆలోచన చేద్దాం, దేవుడికి మనకి మధ్య వీడియో ఆడియో 2 ఎప్పుడు ఆఫ్ అయిపోతుందంటే మధ్యన పాపమును కూడా అడ్డం వచ్చేసినప్పుడు. 2003 సంవత్సరంలో నాకు పెళ్ళయింది. నాకు పెళ్ళికి 3 నెలల ముందు మా పాస్టర్ గారు, నాకు బాప్తీసు ఇచ్చిన పాస్టర్ గారు ఒక స్కూటర్ ఉండేది. ఆయన స్కూటర్తో ఎక్కడికి వెళ్తే బండి ఆగిపోతుండేది. పాపం బండిని తోసుకుంటూ బ్యాగ్ తగిలించుకుంటూ సువార్తకు వెళ్తుండేవాడు. అందుకని నేనేం చేశానంటే, దేవుడు నాకు కృపను బట్టి ఆయనకు ఒక బైకు కొంత అమౌంట్ కట్టి ఈఎంఐ ద్వారా బైక్ ఒకటి ఆయనకి కొనిచ్చాం. కొనిచ్చిన తర్వాత ఒక 3 నెలలకి నేను ఇండియాకు వచ్చాను, పెళ్లి చేసుకున్నాను. మాది ప్రాపర్ విశాఖపట్నము. పెళ్లి చేసుకున్న తర్వాత పాస్టర్ గారే అన్నీ జరిపించేశారు. మరుసటి రోజు ఉదయం మా ఇంటికి వచ్చారు పాస్టర్ గారు. నేను అప్పుడే బయటికి వచ్చి కూర్చొని టీ తాగుతున్నాను, మెట్ల మీద కూర్చొని. పాస్టర్ గారు రావటమే బైక్ కీ పట్టుకొని ఇలాగలా అనుకుంటూ వచ్చాడు. బాబు, ఒక 1 రోజులు ఉంటావు, తర్వాత సింగపోతే, ఈ 1 రోజులు నువ్వు కొన్నదే కదా బైక్, వాడుకో అని చెప్పి నాకు బైక్ ఇచ్చారు. బైక్ కీ తీసుకొని పాస్టర్ గారు నాకు డ్రైవింగ్ చేయడం అని చెప్పాను. నాకు బైక్ డ్రైవింగ్ ఇప్పటికీ రాదు. ఏదో దేవుని కృపను బట్టి కార్ డ్రైవింగ్ నేర్చుకుంటాను, బైక్ పట్టుకోవడం రాదు. స్కూటీ అంటే ఈజీగా నాకు. సరే, ఆయన బైక్కి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నాకు డ్రైవింగ్ రాదు పాస్టర్ గారు అంటే, భలేనోడు భయ్యా, ఆ మాత్రం రాకపోవడం పెట్టి నేను నేర్పిస్తాను రా అని చెప్పి బయటకు తీసుకొచ్చి బండి మీద కూర్చోబెట్టాడు. క్లచ్ పట్టుకోమన్నాడు, కిక్ రాడ్ మీద కొట్టమన్నాడు. ఇప్పుడంటే బటన్స్ వచ్చేసాయి కానీ అప్పుడులో కిక్ రాడ్లే కదా, కిక్ రాడ్ కొట్టమన్నాడు. కొట్టిన తర్వాత బండి స్టార్ట్ అయింది. క్లచ్ నెమ్మదిగా వదలాలి, ఇలా ఒక పక్క నుంచి రేస్ చేసుకుంటూ వెళ్ళాలన్నాడు. ఒక రౌండ్ అలా ముందుకు వెళ్ళి వచ్చాను, ఇంకో రౌండ్ అటువైపు వెళ్ళి వచ్చాను. పర్వాలేదు, మనం డ్రైవింగ్ చేసేయగలం అనుకున్నాను. ఇంటికి వచ్చి నా భార్యకి చెప్పాను, నువ్వు రెడీ అవ్వు, బయటికి వెళ్ళాలి మనం.
పెళ్ళయింది రెండో రోజు. మరి పెళ్ళైనప్పుడు కొత్తలో మన బట్టలు ఎలాగుంటాయి? చిరిగిపోయి నలిగిపోయి ఉండవు కదా. కొత్త బట్టలు నాకైతే 10 జతలు కొన్నారు. మంచి కొత్త బట్టలు వేసుకొని మంచి చీర కట్టుకొని ఆమె ఇద్దరం బయటకు వస్తే ఆ మేడం నుంచి ఈ నుంచి అందరూ మా వైపే చూస్తున్నారు. ఇగో ఈ అబ్బాయి సింగపూర్ నుంచి వచ్చాడు, నిన్న పెళ్ళైన అబ్బాయి, ఈ అబ్బాయే, ఇగో చూడండి చూడండి అందరూ మా వైపు చూస్తున్నారు. వాళ్ళందరినీ చూసుకొని కిందకి దిగాను నేను. నా వెనక నా భార్య వచ్చింది, అందరూ నా వైపే చూస్తున్నారు. బండి కీ పెట్టాను. పాస్టర్ గారు చెప్పింది అన్నీ ఎగ్జాక్ట్గా స్టార్ట్ చేశాను. బండి స్టార్ట్ అయింది. ఆమెను కూర్చోమన్నాను. కూర్చోగానే బండి ఆగిపోయింది. ఆగిపోగానే నాకు బండి ఆగిపోయిందని బాధ కదా, వాళ్ళందరూ చూస్తున్నారు. అక్కడ టెన్షన్ అక్కడ మొదలైంది. సరే రెండోసారి బండి కిక్కురాడు కొట్టే స్టార్ట్ అయింది. కూర్చో అన్న. కూర్చుంది. కూర్చోగానే బండి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోతుందో తెలియదు. ఎదురుగా వెల్డింగ్ షాప్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన నా వైపు చూసి, ఆయన నవ్వు ఎలాగుందంటే నీకు బండి రాదు అన్నట్టు నవ్వుతున్నాడు. ఆయన నవ్వుతూ ఉంటుంటే ఇంకా టెన్షన్ అయిపోయింది. పక్కన వాళ్ళందరూ, అందులో కొంతమంది ఆడవాళ్ళు మూత మీద గుడ్డ పెట్టుకుంటే నవ్వుకుంటున్నారేమో, పరుగు పోయింది, బండి స్టార్ట్ అవ్వట్లేదు. అనవసరంగా నేను బిల్డప్ ఇచ్చాను అని నా బాధ. ఇంకా లాభం లేదని మూడోసారి కూర్చోమన్నాను. కూర్చోగానే బండి ఆగిపోయింది. అప్పుడు మా నాన్నగారు ఎప్పుడైనా బండి ఆగిపోతే బండిని కింద వరకే వంచే లేపి బండి స్టార్ట్ చేసేవాడు అనమాట. అలాగని చేయలేము ఈ బండికి అని చెప్పి బండిని కిందను పడుకోబెట్టి దాన్ని లేపి స్టార్ట్ చేసి ఇప్పుడు వెళ్ళిపోతా ఉన్నాను. కూర్చోగానే బండి ఆగిపోయింది 4ఓసారి కూడా. ఇంకా ఎదురుగున్న వెల్డింగ్ షాప్ అయిన ఒక స్పానర్ పట్టుకొని దగ్గరికి వచ్చి, బ్రదరు బండి స్టార్ట్ అవ్వట్లేదా అన్నాడు. అన్న స్టార్ట్ అవ్వట్లేదని. ఏమీ లేదు బ్రదరు, మీరు బండి పెట్రోల్ ఇప్పలేదు అందుకే స్టార్ట్ అవ్వట్లేదు. ఓహో, పెట్రోల్ ఒకటి ఇప్పాలనే సంగతి అప్పుడే నాకు తెలిసింది. పాస్టర్ గారు పెట్రోల్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. స్టార్ట్ అవుతుంది, అది రేట్ చేసేసరికి పెట్రోల్ అంతకు ఆగిపోతుంది. మన బ్రతుకుల్లో కూడా మన ప్రార్థన దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదంటే పాపము అడ్డుగా ఉండిపోయింది. అందుకే మన ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళటం లేదు. దేవుడు మనకి ఎందుకు దర్శనం ఇవ్వటం లేదు అంటే పాపము మన మధ్యన అడ్డముగా ఉండిపోయింది. కనుక మనం యేసు రాకడలో ఎత్తబడాలంటే రెండవది పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకుండగా ఎవడునూ ప్రభువుని చూడలేడు. ఎంత గొప్పగా చెప్పాడండి ఆ మాట. పరిశుద్ధత లేకుండా చూచటం అసాధ్యం. మనం ప్రభువుని చూడాలి అని అంటే పరిశుద్ధత ఉండాలి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో, ఇప్పుడైతే ఆయన్ని మనం అద్దములో చూసినట్లు చూస్తున్నాం, అప్పుడు ముఖాముఖి ఆయనను చూచెదము అన్నాడు. ముఖాముఖి ఆయన్ని మనం చూడాలి అని అంటే ముందు పెరగబడిన పరిశుద్ధత ఉండాలి. రెండవది దేవుని భయముతో పరిశుద్ధతను కొనసాగించాలి. మూడవది దేవుని స్వభావములో ఉన్న లక్షణముల చేత మనము నింపబడాలి. అప్పుడు యేసు రాకడలో మనం ఎత్తబడతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. మొట్టమొదటిది తను నమ్మాలి, బాప్తిస్మం పొందాలి. రెండవది మనకు పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధతలో 3 అనుభవాలు ఉన్నాయి. ఆ 3వ అనుభవములోనికి మనము ప్రయాణము చేయాలి. అక్కడ ఒక మాట రాశారండి, దాని మీద మాట్లాడుతారు, ఆగిపోక సాగిపో అని. కొంతమంది బాప్తిస్మం దగ్గర ఆగిపోయింది వాళ్ళు పరిశుద్ధత. కొంతమంది దేవుని భయముతో పరిశుద్ధత కొనసాగుతుంది. మరి కొంతమందిది దేవుని స్వభావమే నింపబడినట్టుగా ఉండాలి. ఆ పరిశుద్ధత ఉంటేనే యేసు రాకడలో కడబోరం రోగగలుగుతుంది. దూత శబ్దముతో ఆయన దిగి వస్తాడు. అప్పుడు మనం భూమి మీద నుంచి ఎత్తబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎత్తబడాలి, పరిశుద్ధత ఉండాలి. ఒకసారి కొత్తగా సేవకు వచ్చిన ఒక పాస్టర్ గారికి 1 సంవత్సరం సేవలోని కొనసాగాడు. సేవలో కొనసాగిన తర్వాత ఆయన ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయిందంట. పాపం సేవకు వచ్చాడు కానీ అది చూడాలని కోరుకుంది. ఈయనకు ఒక సంఘం ఇచ్చారు, సంఘాన్ని అప్పగించేశారు. ఒక పక్క రోడ్డు మీద ఎక్కడికి వెళ్ళినా పోస్టర్లు పెద్ద కనిపించేసరికి ఈయనకి తట్టుకోలే. ఇప్పుడు ఎలాగైనా చూడాలనుకున్నాడు. ఎలా చూడగలడు? ఒక సంఘ కాపరిగా ఉండి, ఒక సంఘాన్ని నడిపిస్తున్న నాయకుడిగా ఉండి అని ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. టికెట్లు కొని ఎవరి చేతైనా హెల్మెట్ పెట్టుకుని థియేటర్లోకి వెళ్ళిపోదామని టికెట్ కొనేసుకున్నాడు. తెలిసిన వాళ్ళ చేత హెల్మెట్ పెట్టుకుని థియేటర్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు. ఆయన పెంతెకోస్తు పాస్టర్ గారు. ఆయన ఎప్పుడు ప్రసంగం చేసినా మధ్యలో హల్లెలూయా అంటాడు.
అనగానే విశ్వాసులందరికీ ఒక కోడ్ ఏంటంటే హల్లెలూయా అనాలి, లేదా చప్పట్లైనా కొట్టాలి. ఈయన అక్కడికి వెళ్ళిపోయి చెప్తున్నాడండి, ఆయన ఫేవరెట్ హీరో కనబడగానే హల్లెలూయా అని అన్నాడు అంతే. కిందనున్న విశ్వాసులందరూ కూడా మా పాస్టర్ ఎక్కడ ఉన్నా కూడా హల్లెలూయా అని అన్నారట అంతే. ఇంకా ఇటువంటి యేసు రాకడలో ఏమి ఎత్తపడతారండి? ఏమి ఎత్తపడతారు? పరిశుద్ధత లేకుండా మనం ప్రభువుని చూడలేము. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైనది. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీకు అనుకూలమని బైబిల్ మనకు తెలియజేస్తుంది. మూడో విషయానికి వెళ్దాము, దయచేసి మీరు గమనించండి. మూడో విషయము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 20 వచనాలు మనము చూస్తే, ఎవరైనా చదవగలుగుతారా? 20-21 వచనాలు. ప్రభువు ప్రత్యక్షమగు ఆ దినము వచ్చే వరకు, ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారు రక్షింపబడుదురు అని ఉంది. ప్రార్థన ఎవరైతే చేస్తారో వారే రక్షింపబడుతారంట. అంటే ప్రార్థన అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ పొందేశాము, పరిశుద్ధంగా ఉంటే సరిపోయింది అనుకోకండి. ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవునికి ఉండాల్సినదే. ప్రార్థనా జీవితం లేకుండా యేసు రాకడలో మనము ఎత్తబడలేము. యేసు రాకడలో మనము ఆయనను కలుసుకోలేము. ఆ మధ్యాకాశానికి మనం వెళ్ళలేము. ప్రభువుతో విందు చేయలేము. ప్రార్థనా జీవితము ప్రతి క్రైస్తవునికి ఉండాలి. ఈనాడు ప్రార్థనా జీవితం అంటే క్రైస్తవులకు ఏమైపోయిందంటే, ఒక ఆవిడట చీపురు పట్టుకొని తుడుస్తుందంట. చీపురు పట్టుకొని తుడుస్తుంటే చెయ్యి వాసిపోయింది. వాసిపోతే ఏంటి ప్రభువా చెయ్యి వాసిపోయిందంటే, ప్రభు అన్నాడంట చీపురు అక్కడ కాదమ్మా కొద్ది కిందన పట్టుకో అన్నాడట. అందుకని ఆమె కిందన పట్టుకుందంట. అది ప్రార్థన. అలాంటి ప్రార్థన చేసినోడా పరలోకానికి వెళ్తాడు? కట్టుకథలు చెప్తున్నారు చాలామంది. ఇంకొక ఆమె నేను ఫేస్బుక్లో చూశాను, మా ఇంట్లో 4 ఎలుకలు తిరుగుతున్నాయండి, ఏం చేయాలో తెలియక 2 చేతులు పైకెత్తి మోకరించి ప్రార్థించాను, ప్రభువా ఈ ఎలుకల నుంచి తప్పించు అని ప్రార్థన చేస్తే అంట దేవుడు పిల్లిని పంపించాడట. ఓహో, ఇలాంటి ప్రార్థన చేస్తే ఎత్తపడతారా? మరి పిల్లిని తినేయడానికి కుక్కను పంపించాలి తర్వాత. మరి దాని కొరకు ఎవరు ప్రార్థన చేస్తారు? పిల్లి కొరకు ప్రార్థన, ఎలుకల కొరకు ప్రార్థన, చీపురు కట్ట పట్టుకుని సరిగ్గా తుడుచుట కొరకు ప్రార్థన. మరొక ఆవిడ అంటుంది, ప్రభువా నాకు కారు కావాలంటే, నువ్వు కారు పార్కింగ్ చూపించి నేను కారు ఇచ్చేతను అన్నాడంట. మరి కారు పార్కింగ్ కనబడట్లేదంట. ఇదండి ప్రార్థన. ఎంత తెలివి తక్కువగా ఉన్నారండి క్రైస్తవులు. ప్రార్థన అంటే ఏంటో తెలియట్లేదు ఈరోజు. ఏ విషయంలో ప్రార్థించాలో కూడా తెలియట్లేదు. ఎలాంటి ప్రార్థనా జీవితం ఉంటే దేవుని రాజ్యంలోనికి మనము ఎత్తబడతామో తెలియట్లేదు. నేను సింగపూర్లో జాబ్ చేస్తున్నప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చొని రిపోర్ట్ తయారు చేస్తున్నాను. ఉదయం అంతా ఇన్స్పెక్షన్ చేసి అదంతా రిపోర్టు టైప్ చేయాలన్నమాట. నాకు ఒక బలహీనత ఏముందంటే, నేను టైప్ చేసిన తర్వాతే మధ్యలో ఏదైనా ఫోన్ వచ్చినా ఏం చేసినా మొత్తం అంతా మర్చిపోతాను నేను. అందుకని ఎవరైనా ఫోన్ చేసినా నేను తీను. ఒక ఆమె కంటిన్యూగా ఫోన్ చేస్తుంది వాట్సాప్ ఇండియా నుంచి ఫోన్ చేస్తుందండి. చేస్తూ ఉంటుంటే ఎవరో మరి ఏ అవసరంతో ఫోన్ చేస్తున్నారో తెలియదని చెప్పి అప్పుడు దాకా నేను టైప్ చేసిందంతా సేవ్ చేసుకొని ఆ ఫోన్ తీసుకొని బయటకు వచ్చాను. ఫోన్ తీసుకొని హలో అని అంటే, అయ్యగారండి ప్రైజ్ అండి అని అందామె. చాలా కూల్గా ఉంది. అమ్మ చెప్పండి అమ్మా ఏంటనంటే, ఈరోజు మా నాన్నగారి బర్త్డే అండి, ప్రార్థన చేస్తారా అని అంది. తప్పకుండా చేస్తానమ్మా అన్న. వాళ్ళ నాన్నగారి పేరు చెప్పింది. ఇంక ప్రార్థన చేశాను, అయ్యా వాళ్ళ నాన్నగారిని దీవించండి, దీర్ఘాయుస్సు ఇవ్వండి, ఆరోగ్యమును ఇవ్వండి, అన్నీ ప్రార్థన చేస్తే అన్నిటికీ ఆమె ఆమేన్ 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 అంటుంది. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆమెకు ఒక మాట చెప్పాను, అమ్మా నా విశేష కూడా మీ నాన్నగారికి చెప్పంటే ఆయన చనిపోయారు కదండి అని అంది. చనిపోయారా? ఎప్పుడు అనంటే 22 ఏళ్ళు అయిందన్న. మరి బర్త్డే అన్నా ఉంటే ప్రతి బర్త్డేని జ్ఞాపకం చేసుకుని ఎవరికొకరు చెప్పి ప్రేయర్ చేపిస్తుందంట. ఆ సంవత్సరం ఆ బకరాన్ని నేను. అలాంటి ప్రార్థనలండి చేస్తారు. ఒక ఆమె బంగారం కొనుక్కొని వచ్చి నా చేతికిచ్చి ప్రార్థన చేయండి అయ్యగారు అని అంది. బంగారం పట్టుకొని ఏమని ప్రార్థన చేయాలో తెలీదు. ఇది ముట్టూడ్స్లో తాకాటు పెట్టును కాకని ప్రార్థన చేయాలా, లేకపోతే ఈ బంగారు రేటు పెరుగును కాకని ప్రార్థన చేయాలా? నాకేం అర్థం కాలేదు. ఏమని ప్రార్థన చేయాలో తెలీదు. లేకపోతే ఇంకా వస్తువులు కొనుక్కోవాలని ప్రార్థన చేయాలా, లేదంటే ఎవరు దొంగతనం చేయకుండా ఉండాలని ప్రార్థన చేయాలా?
కొనుక్కున్నావు, దానికి ఏం చేయాలి? స్తుతించాలి. ప్రభువా ఒక వస్తువు ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పుకోవాలి. హల్లెలూయా. దానికి నేను ప్రార్థన చేసేదేంటి? ఏం ప్రార్థన విన్నపం అడుగుతున్నామో కూడా తెలియదు, ఏం ప్రార్థన చేస్తున్నామో కూడా మనకి తెలియట్లేదు. అలాంటి పరిస్థితి క్రైస్తవ సమాజానికి వచ్చేసింది. మా ప్రార్థనా గ్రూపులో ప్రేయర్ జరుగుతున్నప్పుడు ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. అన్న, రేపు నేను ఇండియాకి టికెట్ కొనుక్కున్నాను, ఇండియాకి లీవ్లో వెళ్తున్నాను, నా గురించి ప్రార్థించండి అన్న, బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను అన్నాడు. సరే, సంఘం అంతా కూడా ఆయనకి ప్రార్థన చేయించి ఇండియాకి పంపించాము. ఆయన ఇండియాకి వచ్చాడు, ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్ వాళ్ళ బ్రదర్కి అప్పచెప్పేసి మరలా సింగపూర్కి తిరిగి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఆ బ్రదరు సాక్ష్యం చెప్పాడు, మీరు ప్రార్థన చేశారు, ప్రార్థన చేసి మమ్మల్ని పంపించారు, నేను బిజినెస్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేశాను, అది అభివృద్ధి జరిగేటట్లు ప్రార్థన చేయండి అంటే మరలా అందరం కూడా నిల్చొని ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేసాం. ఎలాగైనా సరే వీరి బిజినెస్ని మీరు అభివృద్ధి పరచండి ప్రభువా అని ప్రార్థన చేశాము. ప్రార్థన చేసిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత వచ్చాడండి. ఓ నెల రోజుల తర్వాత వచ్చి మాకు చెప్తున్నాడు, మీ ప్రార్థన, దైవజనుల ప్రార్థన 60 ఆర్డర్లు వచ్చాయి అని చెప్పాడు. అనగానే ఇంకా నా ముఖం ఉబ్బిపోయింది, నా ప్రార్థనకి ఇంత ప్రతిఫలం వచ్చిందని చెప్పి సంఘమంతటి చేత ప్రార్థన చేయించాను ఆయనకి. అయిపోయిన తర్వాత ఆయనకు మైక్ ఇచ్చి, ఇంతకీ ఏ బిజినెస్ బ్రదర్ నువ్వు స్టార్ట్ చేసావంటే, శవపీఠకలు తయారు చేపిస్తున్నాను అన్న అన్నాడు. ఓహో, మొన్న ప్రార్థనకి 60 మంది. నాకు ఇప్పటికీ ఒక డౌట్ ఏంటంటే, కరోనా కొంపతీసి ఆ ప్రార్థనకి వచ్చేసిందని డౌటు. అందుకే ఎవరైనా ప్రార్థన రిక్వెస్ట్ అడిగితే తెలుసుకొని ప్రార్థన చేస్తాను నేను, దేని కొరకు ప్రార్థన చేయాలని. ఆ విషయం కూడా నేను దైవజనులు ఏసన్న గారి దగ్గర నేర్చుకున్నాను. ఏసన్న గారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడంట బైబిల్ పట్టుకొని. ఏసన్న గారు, ఈ బైబిల్ మీద చెయ్యించి ప్రార్థన చేయండి అని. ఆయన అడిగాడు, బైబిల్ మీద చేయించి ప్రార్థన చేయమంటున్నావు ఎందుకు, దానికి ఏమైనా కడుపు నొప్పి అని అడిగాడట. అలా కాదు, మీరు బైబిల్ మీద చేయించి ప్రార్థించాలంటే, ఎందుకు నువ్వు చదవటం కొరకా అని అడిగాడట. అలా కాదు, మీరు బైబిల్ మీద చేయించి ప్రార్థించాలని. నువ్వు ఎందుకు బైబిల్ మీద చేయించి ప్రార్థించాలో చెప్తే కానీ నేను ప్రార్థన చేయనని ఆయన మొండిపట్టు పెట్టాడు. నువ్వు ప్రార్థన చేస్తే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళనని ఆ విశ్వాసి కూడా మొండిపట్టాడు. పక్కనే భార్య అంది, ఏమీ లేదండి, ఆయన లాటరీ టికెట్ కొని బైబిల్లో పెట్టాడు, అందుకే మీరు చేయి పెట్టి ప్రార్థన చేయమంటున్నాడు అంటున్నాడు ఆయన. ఇలాంటి ప్రార్థనలు చేస్తే పరలోకానికి వెళ్తామా మనము? మరి ఏమని ప్రార్థన చేయాలి? ఎలాంటి ప్రార్థన జీవితం ఉంటే పరలోకానికి వెళ్తాం? ఏబి మాసిలమణి గారు ఒక పాట రాశారు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ప్రార్థన చేశాడంట ఆ భక్తుడు, పరలోకమునకై చిరజీవమునకై ప్రార్థన చేశాడంట. ఎవరండి ఆ భక్తుడు? బైబిల్లో ఒక భక్తుడి గురించి రాశాడు ఆ పాట. ఎవరైనా ఆ పాట మీకు తెలిసి చాలా పాత పాట. ఎవరా భక్తుడు? యేసు ప్రభువుతో పాటు అటు ఇటు ఇద్దరు సిలువ వేయబడ్డారు కదా, అందులో రక్షణ పొందిన దొంగ. ప్రభు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, ఈ భూమికి ఎత్తించినప్పుడు నన్ను జ్ఞాపకమును చేసుకున్నామని ప్రార్థించాడంట. ఆయన ప్రార్థన ఎంత అండి? సిలువలో రక్షణ పొందిన దొంగ చేసిన ప్రార్థన ఎంత? చదివితే 1 నిమిషం లోపు అయిపోతుంది. ఆ చిన్న ప్రార్థనకు దేవుడు పరలోకాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంటే ఏ ప్రార్థన చేయాలో తెలుసా? అనుదినము, ప్రభువా నీ రాజ్యము భూమి మీదకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను సజీవుడినై ఉంటే మార్పు చెందాలి, చనిపోయి పాతి పెట్టబడి ఉంటే మృతుల్లో నుంచి నేను లేపబడాలి, నీ రాజ్యము నన్ను చేర్చుకో అని ప్రార్థన మనకు ఉండాలి. హల్లెలూయా. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన ఉండాలి, సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన ఉండాలి, ఆత్మల సంపాదన కొరకు. బైబిల్లో ఒక వాగ్దానం ఉంది, అడుగుడి మీకు జనములను స్వాస్థ్యముగా ఇచ్చేదనని అన్నాడు. దాని కొరకు ప్రార్థన చేయాలి. మీ మందిరం అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి. మీ దైవ సేవకులు ఇంకా బలముగా వాడబడుట కొరకు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనా జీవితం అంతా వదిలేసి చీపురు కట్టుకొని వెళ్ళిన దానికి ప్రార్థన అన్నీ. కొంతమంది ప్రార్థన చాలా సిల్లీగా అనిపిస్తున్నాయి, చాలా సింపుల్గా అనిపిస్తుంది వాళ్ళ ప్రార్థన.
ప్రార్థన అంటే ఏంటో అవగాహన లేకుండా పోతుంది. మీకు ఒక విషయం చెప్తాను, మీరు మోకరించి కృపావరాల కొరకు ప్రార్థించే దానికంటే ఆత్మల సంపాదన కొరకు ప్రార్థించట బహుమేలు. కృపావరాలు సంపాదించుకొని ఈనాడు సేవకులు ఏం చేస్తున్నారండి, వాళ్ళకి వీళ్ళకి ఆఖరి బ్యాంక్ అకౌంట్లో ఆఖరి నెంబర్లు, వాళ్ళు పేర్లు పిలవటానికి తప్ప ఎందుకు పనికి రావట్లే. ఆత్మల సంపాదనకు పనికి వస్తున్నాయా? లేదు. ఆత్మల సంపాదన కొరకు ప్రార్థన చేస్తున్నారా? లేదు. ఇప్పటికీ కూడా రక్షణ పొంది 27 సంవత్సరాలు పూర్తవుతుంది. ఎవ్రీ సాటర్డే ఆత్మల రక్షణ కొరకు, దేశ క్షేమము కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తాం. దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాష్ట్రాన్ని మీరు మీ ప్రార్థనలో దత్తతకు తీసుకునండి. మీ ఊరిని మీరు మీ ప్రార్థనలో దత్తతకు తీసుకునండి. ఇగో నేను ఈ ఊరిలో ఉంటున్నాను, ఈ ఊరిలో ఉన్న ప్రతి బిడ్డ రక్షింపబడునుగా, కానీ రోజు విసుగు చెందక ప్రార్థన చేయండి. దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. గొప్ప ప్రార్థనలు చేయటం మనం నేర్చుకోవాలి. మహిమాయుక్తమైన ప్రార్థనలు చేయటం మనము నేర్చుకోవాలి. ఎటువంటి ప్రార్థనా జీవితం ఉంటే దేవుడు బలా నమ్మకమైన దాసుడు అని నిన్ను అంటాడు. ఎటువంటి ప్రార్థనా జీవితం ఉంటే దేవుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడో ఆలోచన చేసి అటువంటి ప్రార్థనా జీవితం మనం చేయాలి. హల్లెలూయా. 3 విషయాలు చెప్పుకున్నాం. యేసు ఈ లోకానికి మధ్యాకాశానికి వచ్చినప్పుడు మనము ఎత్తబడాలి అని అంటే మొదట సువార్త నమ్మి బాప్తిస్మం పొందాలి. రెండవది పరిశుద్ధత కలిగి పరిశుద్ధతలో కొనసాగుతూ పరిశుద్ధత స్వభావమును మనము ధరించుకోవాలి. మూడవది ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉంటేనే దేవుని రాజ్యమునకు మనము ఎత్తబడతాం. 4వ విషయం మనం బైబిల్లో నుంచి చూద్దాము. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనము. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనము. మీరు అక్కడ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి వచనము నుండి యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే, మీరు విసుకక నిత్యము ప్రార్థించవలనని ఆయన మీకు ఈ ఉపమానము చెప్పాను అని అన్నాడు. ఒక పేద విధవరాలు ఉన్నదంట. ఆమె న్యాయము తీర్చమని ఒక అన్యాయస్తుడైన వాని దగ్గరికి వెళ్తుందంట. పదే పదే మొర్ర పెడుతుందంట. అతడు దేవుడిని లెక్క చేయట్లేదు, మనుషులను లెక్క చేయట్లేదు, దేవుని భయం అసలే లేదు ఆయనకి. అయినా ఆయన దగ్గరికి వెళ్ళి మొర్ర పెడుతూ ఉంటే ఆ కఠినుడికి హృదయము కరిగి ఈమె మాటి మాటికి నా దగ్గరికి వస్తుంది కాబట్టి ఈమెకు సహాయం చేద్దామని అనుకున్నాడంట. ఆ సందర్భం అంతా చెబుతూ 8వ వచనములో ఒక అద్భుతమైన మాట అన్నాడండి. చూడండి ఆ మాట. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. ఏం కనుగొనునా అన్నాడు? విశ్వాసం అన్న దగ్గర పుట్టినోట్లో ఏమున్నది? ఆ విశ్వాసం అని ఉన్నది. ఏ విశ్వాసం అని అంటే, దేవుని దగ్గర నుంచి సమాధానము లేట్ అయినా కూడా ప్రార్థన మానకూడదు అనే విశ్వాసం ఉండాలి. ప్రార్థించిన వెంటనే కార్యాలు జరిగిపోతున్నాయి అనుకోండి, అసలు మన ప్రార్థన మాంతమా? ఇక కార్యాల మీద కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోవడం, భూమి అంతా క్రైస్తవులు అయిపోతారు. దేవుడు అందరి ప్రార్థనలు అన్ని సందర్భాల్లో వినడు. కొన్నిసార్లు డిలే చేస్తాడు. చేసిన తర్వాత కూడా నీకు విశ్వాసం ఉండాలి. నీకు ప్రభువునందు విశ్వాసం ఉండాలి. ప్రతి ప్రార్థనకు దేవుడు నీకు జవాబిస్తూ వెళ్ళిపోతే దేవుడు కాదు, నౌకరవుతాడు నీకు. ఆయన మనం అడిగిన ప్రతిదీ ఇచ్చేస్తాడు ఆయన అన్నది మన మైండ్లోనికి వచ్చేస్తుంది. ఆయన చిత్తం ఏమిటో అదే మనకిస్తాడు. ఆయన నడిపింపులోనే మనకిస్తాడు. ఇచ్చినా దేవునికి స్తోత్రం, ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం, నేను నా ప్రార్థనా జీవితం మానను అనే విశ్వాసము మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇలాంటి విశ్వాసం లేదు ఈనాడు. విశ్వాసం అంటే స్వస్థత జరిగిపోవాలి, విశ్వాసం అంటే అద్భుతం జరిగిపోవాలి అన్న ఆలోచనే తప్ప, విశ్వాసం అంటే దేవునికి నచ్చినదే జరగాలి, ఆయన ఇష్ట ప్రకారమే నా జీవితంలో జరగాలనే విశ్వాసము మనము కలిగి ఉండాలి. విశ్వాసము లేకుండా దేవుని రాజ్యానికి మనం ఎత్తబడలేము. ఎందుకంటే మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆ విశ్వాసము నేను కనుగొనునా అన్నాడు. అంటే ఆ విశ్వాసం కొరకు యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడనే కదా అర్థం. శ్రమలు వస్తే తొలగిపోయే విశ్వాసం మనకి ఉండకూడదు. నేను
విశాఖపట్నంలో ఒక గృహ కూడికకు ప్రార్థనకు వెళ్ళాం. ఒక హాలు పెద్దగా ఉంది, ప్రార్థనకి వెళ్ళాము. మా పాస్టర్ గారు వాక్యమును ప్రకటించడానికి నన్ను తీసుకొని వెళ్ళారు. నేను తీసుకొని వెళ్తే ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. నేను పెంతుకోస్తు సంఘాల్లో నుంచి రక్షణ పొంది వచ్చాను, అన్ని డినామినేషన్లో వాక్య పరిచర్య చేశాను. ఆ పెంతుకోస్తు అనుభవం అంటే మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది. ఆఖరి చరణం కనీసం 10-20 సార్లన్నా పాడాలి, లేకపోతే తృప్తి ఉండదు మాకు. అందుకని ఆమె పాట పాడుతుంది. పాట పాడుతున్న పాట ఏంటంటే, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును హల్లెలూయా. ఆ పాట పాడుతూ ఈమె బొమ్మకి కీ ఇచ్చేస్తే ముందుకు వచ్చేది చూడండి, ముందుకు వచ్చేస్తుంది మోకాళ్ళ మీద కొట్టుకుంటూ. నేనేమో స్పీకర్ని అక్కడ కూర్చొని ఉన్నాను. ఆమె వస్తుంటుంటే కుర్చీ వెనక్కి జరుపుకుంటూ వస్తున్నాను. ఆమె ఇంకా వస్తుంది పాట పాడుకుంటూ, చప్పట్లు కొడుతున్నారు, కంజర్లు కొడుతున్నారు. ఇంకా ముందుకు వస్తుంటే కుర్చీ పట్టుకొని వెనక్కి వెళ్ళాను. ఇంక వెళ్ళటానికి ప్లేస్ కూడా లేదు, గోడ వచ్చేసింది. ఆమె ఇంకా ముందుకు వచ్చేస్తుంది. పక్కన పాస్టర్ గారు చెప్పాను, మా మీద పడిపోయేలాగా ఉందయ్యా అని. ఇంకా పాస్టర్ గారు ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. మా పాస్టర్ గారు బ్రాహ్మణ కుటుంబంలోంచి రక్షణ పొందారు. ఆయన ప్రార్థన చేస్తే ఎలా ఉంటుందంటే, ప్రభువా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు అంటే నీకు వందనాలు అని అంటాడు ఆయన. మనకు అర్థం కాదు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం అంటే ఆమేన్ గో అంటాడంతే. ప్రార్థన చేసి ఆమెను పడుకోబెట్టాడు. అమ్మ ప్రసంగం ఇచ్చారు, ప్రసంగం అయిపోయింది. 2 సంవత్సరాల తర్వాత అదే ఇంట్లో ప్రార్థనకు వచ్చాను. అదే ఇంట్లో ప్రార్థనకు వస్తే అన్ని చూసిన మొఖాలే. ఇందాక నేను కారు దిగి వచ్చినప్పుడు ఇక్కడ ఇంతకుముందు నేను ప్రసంగానికి వచ్చినప్పుడు కొందరు మొఖాలు నాకు గుర్తుకొచ్చాయి. అంత తొందరగా మర్చిపోలేం కదా. అందులోకి ఆమెను అసలు మర్చిపోలేను నేను, ఎందుకంటే నన్ను వెంట పెట్టింది కాబట్టి. ఆమె మాత్రం కనబడట్లేదు ఆ ప్రార్థనా కూటంలో, అందరూ కనబడుతున్నారు. పాస్టర్ గారిని అడిగాను, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక ఆమె ప్రార్థన చేసుకుంటూ ముందుకు వచ్చి పడిపోతుంది కదండి, ఆమె ఏమీ రాలేదంటే పక్కిల్లే బాబు ప్రార్థన మానేసి సంవత్సరం అయింది అన్నారు ఆయన. అనగానే మాట్లాడతారా మీరేమనంటే, ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళాం. వెళ్తే యేసుప్రభు నమ్ముకున్న తర్వాత తప్పు అయిపోయానండి నేను అని అంటుంది. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మా ఆయన గారు సిక్ అయిపోయారండి అని అంటుంది. పాట ఏం పాడింది? హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును. పాట ఏం పాట, నీ విశ్వాసం ఏం విశ్వాసం. దేవుని కృపను బట్టి నేను సింగపూర్లో 21 సంవత్సరాలు నేను నా భార్య కష్టపడి సంపాదించుకుంది అంతా కొట్టేశారండి మా బంధువులు. కానీ సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి ఆయన యందు విశ్వాసము చేత మేము ముందుకు నడిపింపబడుతున్నాం. విశ్వాసము చేత కొట్టేసిన ఆస్తి 2 లక్షలు 3 లక్షలు కాదు, దాదాపు వైజాగ్లో ఆస్తి, ఇక్కడ గుంటూరులో ఉన్న ఆస్తి కలిపితే 2 కోట్లకు పైనే ఆస్తి. నేను సింగపూర్ నుంచి వచ్చే సమయానికి వాళ్ళ పేర్ల మీదకి డాక్యుమెంట్లు మార్చేసుకున్నారు. కానీ నా విశ్వాసము చెడిపోలేదు, దేవుడు కాపాడాడు. విశ్వాసం అనేది ఏంటో తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా నా దేవుడు దేవుడే, నేను ఆయన భక్తుడనే అనే విశ్వాసముతో ఉంటేనే రేపు యేసు 2వ రాకడలో నీవు ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 4. మొట్టమొదటిది నమ్మి బాప్తిస్మం పొందాలి. 2వది పరిశుద్ధతలో మనం కొనసాగాలి. 3వది ప్రార్థన ఉండాలి. 4వది విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలి. 5వ విషయానికి బైబిల్లో నుంచి మనం చూద్దాము, దయచేసి చూడండి. మత్తయి సువార్త 25:14 నుంచి 30 వచనాలు మనం చదువుకోవాలి. మీరు అన్నీ చదివారనుకోండి ప్రసంగం లేట్ అయిపోద్ది. అందుకే నేనే చెప్తాను. యజమానుడు ఒకడికి 5 తలంతులు, ఇంకొకడికి 2 తలంతులు, ఒకనికి 1 తలంతు ఇచ్చి దేశాంతరం పోయి కొద్ది కాలం తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత 5 తలంతుల వాడు 5కి 5 సంపాదించాడు. 2 తలంతుల వాడు 2కు 2 సంపాదించాడు. 5 తలాంతులు సంపాదించిన వాడికి దేవుడు ఏం చెప్పాడు? బలా నమ్మకమైన దాసుడా, అనేకమైన వాటి మీద నీవు అధికారువుగా ఉందువు అన్నాడు. 2 సంపాదించిన వానికి బలా నమ్మకమైన దాసుడా అన్నాడు. 1 ఉంది, పోగొట్టుకోలేదు, సంపాదించలేదు. పోగొట్టుకున్నాడంటే అది లేదు, సంపాదించాడంటే అది లేదు. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు విత్తన చోట కోయిన వాడవు, నీకేంటి అని చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఆయనకి ఏమన్నాడు? సోమరి అయినా చెడ్డదాసుడా, చీకటిలోనికి వెళ్ళిపో అన్నాడు. అంటే సోమరులు దేవుని రాజ్యమునకు అర్హులు కారు.
సోమరితనము దేవుని రాజ్యానికి అర్హులు కారు. సోమరులంటే దేవుడికి అసహ్యం అండి. వ్యభిచారం చేసి వచ్చినోడైనా, అయ్యా నేను వ్యభిచారం చేశాను నన్ను క్షమించంటే క్షమిస్తాడేమో కానీ సోమరితనాన్ని దేవుడు అసహ్యించుకుంటాడు. వాడి పరలోక రాజ్యానికి యోగ్యుడిగా దేవుడు ఎంచడు. సోమరులు ఉండకూడదు. ఒక స్కూల్లో సోమరపోతులందరికీ నేను గిఫ్ట్ ఇస్తాను, మీలో ఎవరు సోమరులో వారు ముందు చేయి పైకెత్తండి, వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తాను అన్నాడంట ఒక మాస్టర్ గారు. అందరూ చేతులు ఎత్తేశారు, ఒక్కడు చెయ్యి ఎత్తలేదు. ఏరా నీకు సోమరితనం లేదంటే నాకు చెయ్యి ఎత్తడం కూడా బతకమనండి అన్నాడు అంటాడు. గిఫ్ట్లన్నీ ఆడికే ఇచ్చేయమన్నారు. చాలా సంఘాలు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. మందిరానికి వస్తారు, వాళ్ళకి నచ్చిన కానికేసేస్తారు, వెళ్ళిపోతారు. దేవుని పని ఏది చేయరు. చర్చిలో ఊడ్చే పని ఉంటుంది చేయరు, పిఏ సిస్టమ్ పని ఉంటుంది చేయరు, అందరికీ వీరిని పిలిచి ఆశ్చర్యలు చేసే వర్క్ ఉంటుంది చేయరు, కార్ పార్కింగ్ దగ్గర ఉండి పని చేద్దామని ఉండదు. ఏదో ఒక పనిలో, దేవుని పనిలో నేను ఉండాలి, దేవుని కొరకు నేను వాడబడాలి, దేవుడు నాకు ఇచ్చిన తలంపులలో నేను ముందుకి కొనసాగాలి అనే తలంపు ఉండదు. సోమరులు. కానీ ఒకవేళ పాటలు పాడడం వచ్చిందనుకోండి, ఆ విషయంలో గొడవలు ఆడుకుంటారు బాగానే, నాకు పాటు అని. ఒకసారి నేను సభలకు వెళ్ళాను. సభలకి వెళ్తే పాటలు పాడుతూ ఉన్నారు. ప్రసంగం ఇవ్వట్లేదు నాకు. ఇక్కడ దగ్గర ఏలూరేది. ప్రసంగం ఇస్తారని చూస్తున్నాను, ఇవ్వట్లేదు. వాళ్ళు పాటలు పాడతారు, వీళ్ళు పాటలు పాడతారట. పాటలు పాడి ఫస్ట్ ఇలా స్ట్రిక్ట్గా కూర్చున్నాను, ఇలా జారిపోయాను. పాటలు పాడుతూనే ఉన్నారు. ఇంకాను మధ్యలో పాస్టర్ గారు వస్తారు, వాటర్ ఓపెన్ చేసి ఇస్తారు, తాగుతారు బ్రదర్ అని. తాగటం, మళ్ళీ స్టడీగా కూర్చోడం, నెక్స్ట్ ఇస్తాడేమో అని మళ్ళీ పాటలు పాడడం, నేను జారిపోవడం. మరలా దగ్గరకు వచ్చి వాటర్ ఇస్తాడు, పాటలు ఒప్పు తలుగుతారండి అని. పాటలు పాడి విచిత్రం ఏంటి తెలుసండి, ముగింపు ప్రార్థన చేసేసాడు. వాక్యం చెప్పలేదు నేను, మర్చిపోయాడు. టైం అయిపోయిందని ముగింపు ప్రార్థన చేసేసాడు. చేసేసి నన్ను చూసి సహోదరులారా కూర్చొని చెప్పి అప్పుడు వాక్యం ఇచ్చాడు. ఏం చెప్పాలి వాక్యం వాళ్ళకి? ఇంకా వాక్యం మొదలు పెడితే పాటలు ఇంట్రెస్ట్ అయిపోయింది కదా, వెళ్ళిపోతున్నారు పాటలు పాడిన వాళ్ళు అందరూ. అంత పిచ్చి ఉంటుంది. దేవుని పనిలో క్రమముగా కూడా మనం వాడబడాలి. హల్లెలూయా. దేవుని కొరకు మనము క్రమముగా పని చేయాలి. హల్లెలూయా. మన విశ్వాసమును కాపాడుకోవాలి, మన ప్రార్థనా జీవితమును కాపాడుకోవాలి. అపోస్తలుడైన పౌలు ఒక మాట చెబుతున్నాడు, ఏంటంటే నా విశ్వాసమును నేను, అంటే అర్థం ఏంటి? కాపాడుకోలేని స్థితులు వస్తాయనే కదా అర్థం. కొందరు విశ్వాసము ఓడబద్దలైపోయినట్లు బద్దలైపోయిందంట. అసలు విశ్వాసం పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసండి? బోధ వలన విశ్వాసము చెడిపోతుందంట. కొరుకు పుండు ప్రాకినట్లుగా ప్రాకి కొంతమంది బోధ వలన విశ్వాసము చెడిపోయిందని బైబిల్లో రాసి ఉన్నది. అందుకనే మనం సత్యాన్ని గ్రహించే కన్నులు కలిగిన వారుగా ఉండాలి. వాక్యములోని సత్యమును చూసే కన్నులు మనకి ఎప్పుడైతే వస్తాయో యేసు రాకడలో ఎత్తబడే శక్తి మనకి వస్తుంది. యేసు రాకడలో మనం ఆయనతో పాటు మేఘముల మీద కొనిపోబడే శక్తి మనకి ఎప్పుడు వస్తుందనంటే వాక్యములోని శక్తిని మనము గ్రహించాలి, వాక్యములోని సత్యమును మనము గ్రహించాలి. నాకు ప్రభు నమ్ముకున్న కొత్తలో క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చర్చ్ కూడా మానేసేవాడు అనమాట, అంత ఇష్టం. ఒకరోజు క్రికెట్ ఆడుకుంటున్నాను గ్రౌండ్లో, మా పాస్టర్ గారు వచ్చారు. మా పాస్టర్ గారు వచ్చి బండి పక్కన పెట్టి, బాబు సుదర్శన్ రా వచ్చి బండి ఎక్కు, మన అర్జెంటుగా వెళ్ళాలని అన్నాడు. ఏమైంది పాస్టర్ గారు అని అంటున్నా. నేను క్రికెట్ ఆడడానికి ప్యాడ్స్ కట్టుకున్నాను, గ్లౌజులు వేసుకున్నాను, బ్యాట్ పట్టుకుని తిప్పుతున్నాను. ఆడు ఎప్పుడు అవుట్ అయిపోతాడో మనం బ్యాటింగ్ దిగిపోదామని. ఈయన రమ్మంటున్నాడు నన్ను. ఏమైందో తెలియట్లేదు, ఎందుకు రమ్మంటున్నాడో తెలియదు, ఏదో జరిగింది కావాలనుకొని ఆ ప్యాడ్స్ ఇప్పేశాను, గ్లౌజులు ఇప్పేశాను. ఆయన బండి మీద కూర్చున్న తర్వాత బండి ట్రర్ అని స్టార్ట్ చేసి, జగదంబ సెంటర్లో ప్రార్థనా కూటం ఉంది, అక్కడ నీ సాక్ష్యం బాగుంటుందని తీసుకెళ్తున్నాను అన్నాడు. ఇంకా గెంతేయడానికి కూడా అవకాశం లేదు. అది సిటీ బస్ అయితే గెంతేసేవాడినే, అది స్కూటర్, గెంతేయడానికి అవకాశం లేదు. అటు ఇటు కాలేసి కూర్చుని ఎలా గెంతేస్తాం? తిన్నగా జగదాంబ సెంటర్కి తీసుకెళ్ళిపోయాడు, ఒక ఇంట్లోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ప్రార్థన అయిపోయింది, పాటలు అయిపోయి, ఆరాధన అయిపోయింది, అన్నీ అయిపోయి, అంతా అయిపోయిన తర్వాత టీ కార్యక్రమం ఉంటుంది. టీ తాగుతుంటే అక్కడ ఒక భక్తురాలు ఉందండి. ఆమెకు నేను ఒక పేరు పెట్టాను, మరియా అని పేరు పెట్టాను. ఎందుకంటే పాస్టర్ గారి పాదాల దగ్గర కూర్చుంటుంది. వచ్చి కూర్చొని పాస్టర్ గారికి ఒక సలహా అడిగింది. అయ్యా
మరి నేను వద్దనుకుంటున్న సినిమా పాటలు తెగొచ్చేస్తున్నాను నా నోట్లో నుంచి, మీరే ఏదైనా సలహా ఇవ్వండి అని పాస్టర్ గారికి సలహా అడిగింది. పాస్టర్ గారు ఒక చిన్న సలహా ఇచ్చారు. ఏమీ లేదమ్మా, దేవుని పాటలు పాడుకో అని చెప్పారు, అంతే. ఆయన చెప్పటం, ఆమె అడగటము, ఈయన చెప్పటం, మొత్తం స్టోరీ పక్కనే ఉండి విన్నాను నేను. ఒక 2 వారాల తర్వాత అదే ఇంట్లో ప్రార్థనకి వెళ్ళాం. అప్పుడు ఆ పాస్టర్ ఆ మంటది వచ్చి, అయ్యా మీరు ఇచ్చిన సలహా పనిచేసింది, అన్ని ప్రభు పాటలే వచ్చేస్తున్నాయి అన్నది. అనగానే ఇంకా పాస్టర్ గారు ముఖం కలకలలాడిపోయింది. అమ్మ రేపు ఆదివారం నువ్వు పాట పాడాలన్నాడు, అంతే. ఇంకా ఆదివారం ఈమె వచ్చేసింది. నేను ఎప్పుడూ చూడలేదండి అంత గ్రాండ్ వెల్కమ్ ఆమెకి. ఈరోజు మన మధ్య రక్షణ పొంది బాప్తిస్మ పొందిన సిస్టర్ ఎస్తేర్ గారు ఉన్నారు. వారు వచ్చి ఒక పాట పాడుతారు, మీరు ఆక్కుంటా చప్పట్లు కొట్టాలి. వాయిద్యాలు వాయించే వరకు చెప్పాడు, మీరు వదలకుంటా తబలాలు కొట్టాలి, ఎంకరేజ్ చేయాలి, మళ్ళా పాటలు పాడాలి అన్నట్లుగా ఎంకరేజ్ చేయాలని ఫుల్గా ఆమెకు హైప్ ఇచ్చేసి ఆమెను పిలిచి ఆమె ముసుకేసుకొని ముందు తబలా కొట్టేవాడు వైపు చూసింది. ఆయన పౌడర్ వేసుకొని మొత్తం తుడిచేశాడు పౌడర్ని. గుమ్మనని నేను రెడీ అన్నాడు. ఆయన కీబోర్డ్ వైపు చూసింది, ఆయన కర్రని కొట్టి నేను రెడీ అని అన్నాడు. అని గొంతు సరి చేసుకుంది. ఇంకేమో పాడిందండి, నా యేసు చెబుతున్నాడు నిన్ను ప్రేమించానని అంది. ఇంకా ఆపట్లేదు, మాది పెంతుకోస సంఘమోట. ఇంకా ఆఖరిలో దాన్ని ఇంకా సాగదీస్తుంది. పాస్టర్ గారు అమ్మా 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 అంటున్నా, ఆగో అంటుంది, పాడేస్తుంది పాట. ఆఖరికి ఆ డొమ్మ కొట్టోడు కన్నం పడిపోయింది అనమాట. అప్పుడు పాట ఆగింది. ఆ పాట అది చూసి ఉద్యమం అనుకుంటుంది ఈమె. వచ్చి ఇలా పాడమని పాస్టర్ గారు నాకు సలహా ఇచ్చారన్నాడు. మొత్తం పరుగుపోయింది పాస్టర్ గారిది, అంతే. ఎందుకు చెప్తున్నానంటే, పాట ఏమో సినిమా పాట, పదాలేమో యేసయ్య మాటలు, చెప్పే బోధేమో బైబిల్లో నుంచే, కానీ సత్యం కాదు అది. సత్యము కాని బోధ మనం విన్నప్పుడు మన విశ్వాసము చెడిపోతుంది. నీకు బైబిల్లో లోతైన విషయాలు తెలియకపోతే పోనే పర్వాలేదు, విశ్వాసం గురించి చెప్పుకో, ప్రార్థన గురించి చెప్పుకో, పరిశుద్ధతను గురించి చెప్పుకో, వారు విశ్వాసాన్ని కాపాడే బోధలు ఏమైనా ఉంటే చేసుకో. నాకే సర్వము తెలుసని చెత్త బోధలన్నీ చెప్పేసి ఈనాడు యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా ఎంతమంది విశ్వాసమునండి పాడైపోతున్నారు, మీరు గమనిస్తూ ఉంటుంటారు. యేసు రాకడలో మనము ఎత్తబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎత్తబడాలని అనుకుంటున్నాను, మీరు ఎత్తబడాలనుకుంటున్నారా? ఎత్తబడాలి అంటే వాక్యములోని సత్యమును మనము గ్రహించాలి. హల్లెలూయా. ఇంకొక మాట నేను బైబిల్లోంచి జ్ఞాపకం చేస్తున్నాను, దయచేసి చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వచనము 36వ వచనము మనం చూస్తే అక్కడ ఏమి రాయబడి ఉందంటే, మీ నడుములు కట్టుకొని, ఎవరైనా చదవగలరా? మీ దీపములు వెలుగుచుండనీయుడి. తర్వాత వచనం, ప్రభు పెండ్లి కుమారుడు వలె, ఆయన పెండ్లి కుమారుడు గల వచ్చి తలుపు తట్టగానే తలుపు తీయటానికి అతడు ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూడమంటున్నాడు. అంటే నడుము కట్టుకోమన్నాడు, అంటే మనస్సు అను నడుమును కట్టుకోమన్నాడు. మీ దీపములు వెలుగుచుండనీయుడి అన్నాడు, అంటే దీపము ఆరిపోకూడదని. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల గురించి తెలుసు. 10 మందిలో 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. 10 మంది కూడా నిద్రపోయారు. 5 బుద్ధి కలిగిన వారి దీపాలు వెలుగుతున్నాయి, బుద్ధి లేని వారి దీపాలు ఆరిపోతున్నాయి. ఈలోగా ప్రభు రాకడ వచ్చిందని కేక వినబడింది, ద్వారము మూయబడింది, 5 మంది వెళ్ళిపోయారు, మిగిలిన 5 మంది బయట ఉండిపోయారు. వాళ్ళ దీపాలు ఆరిపోతూ ఉన్నాయి. దానికి ముందే అడిగారు, మా దీపములు ఆరిపోతున్నాయి, కొద్దిగా నూనె ఇవ్వమని అడిగారట. మాకు మీకు సరిపోవేమో అని వాళ్ళు చేతులు ఎత్తేశారు. ఆ దీపం ఏంటో తెలుసా? రక్షణ పొందినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ. రక్షణ పొందిన నాటి నుండి నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను మనము ఆర్పివేయకూడదు. ఆ పరిశుద్ధాత్మ నీలో ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి, నిన్ను రగిలిస్తూనే ఉండాలి, నిన్ను ప్రకాశింపజేస్తూనే ఉండాలి. అందు నుంచి మనం బయటికి రాకుండా దుష్టుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. బాగా గమనించండి, మీ దీపములు వెలుగుచుండనీయుడి అని అన్నాడు. అది వెలుగుతూనే ఉండాలి. నేను హిందువుగా ఉండి ప్రభువులోనికి వచ్చిన వ్యక్తిని. నేను హైందవుల్లో నుంచి యేసు ప్రభుని సువార్త
విని రక్షణలోనికి వచ్చాను. నాకు ఒక దర్శనం వచ్చింది, దేవుడు నిజమైన దేవుడు యేసే అని. తర్వాతే సువార్త అంగీకరించాను, బాప్తిస్మం పొందాను. మేము ప్రభువుని నమ్ముకోక మునుపు ఇంట్లో పూజలు ఏం చేసినా ఒక దీపం పెడతారు. ఆ దీపం ఆరిపోయిన తర్వాత అక్కడ ఉన్న తినాలి అని చెప్పేవారు అన్నమాట. నేను వెళ్ళి దీపాన్ని ఆపి ఆరిపోయిందని చెప్పి అప్పుడు తినేవాడిని అక్కడికి. మనం ఆపితే ఆగిపోయే దీపాలు ఇవి. మన ఆత్మ కూడా దేవుడు వెలిగించాడు, అది ఆరిపోదు, కానీ మనం ఆపితే ఆగిపోయేదే మన ఆత్మ కూడా. యేసన్న గారు ఒక మంచి పాట రాశారండి. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. దేవుడు వెలిగించిన దీపం ఆరిపోదు, కానీ మనం ఆర్పుకుంటే ఆరిపోతుంది. అందుకే బైబిల్ చెప్తుంది, ఆత్మను ఆర్పివేయకుడి అని చెప్తుంది. దేవుడు మనందరినీ వెలిగించాడు, అవి వెలుగుతూనే ఉండాలి, అవి రగులుతూనే ఉండాలి, దేవుని కొరకు మండుతూనే ఉండాలి, స్వార్థ కొరకు మండుతూనే ఉండాలి, ప్రార్థన కొరకు మండుతూనే ఉండాలి. మా ఇంటి దగ్గర లిఫ్ట్ ఎక్కి నేను పైకి వెళ్తుంటుంటే లిఫ్ట్లో ఒక ఆమె ఎక్కింది. ఆమె క్రైస్తవురాలే, ఎవరికో ఫోన్ చేస్తుంది. నిన్న మొన్న ఉదయాన్నే లేచి ప్రార్థన చేయలేకపోయినా, మనసంతా ఒకలాగుంది, దిగులుగా ఉంది, జ్వరం వచ్చినట్లుంది, రేపటి నుంచి అయినా ప్రార్థన చేయాలి, కొద్దిగా 2 రోజులు నాకు సహాయానికి రా, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామని ఫోన్లో మాట్లాడుకుంటూ లిఫ్ట్లో ఇద్దరం పైకి వచ్చిన తర్వాత ఆమెను చూసి, అమ్మ మీరు ప్రభుని నమ్ముకున్నారా అన్న. అవునండి, నేను పాస్టర్ గారిని నమ్మా అని చెప్పాను. వందనాలు చెప్పింది. 2 రోజులు ప్రార్థన చేయకపోతే మనసు ఒకలాగుందంట, దిగులుగా ఉందంట, జ్వరం వచ్చేసినట్టు ఉందంట. కొంతమంది ప్రార్థన సంవత్సరాలు మానేస్తారు. యేసు రాకుండా ఎత్తబడాలంటే ఎలాగ ఎత్తబడతాడు? ఆర్పేసుకున్నావు నీలో ఉన్న ఆత్మను, ఆర్పేసుకున్నావు నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నడిపింపును. మన దీపములు ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగించేస్తాను. దయచేసి మీరు చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూస్తే, కాదమ్మా, మత్తయి సువార్త 24:13, అంతము వరకు సహించువాడే రక్షింపబడును. అంటే అంతము వరకు సహించాల్సిన అవసరం ఉన్నదా లేదా? సహించాలి అని అంటే అర్థం ఏంటి? సహించలేని పరిస్థితులు, ఇబ్బందులు, కష్టాలు నీ చుట్టూ వస్తాయనే, రావని అనట్లేదు, అయినా ఓర్చుకోవాలి. ఎవరికైనా బాబు నీకు ఒక 10 కోట్లు ఇస్తాను సహించు నాయన అని అంటామా? సంతోషంగా తీసుకుంటాడు. దానికి సహించడం ఎందుకు నాయన, 10 కోట్లు 20 కోట్లు ఎంత నువ్వు సహిస్తానంటాడు. అదే మన జోబులోంచి 10 రూపాయలు తీసేసుకుంటున్నాడు అనుకో, ఎలా ఉంటుంది? సహించలేం, మామూలు కాదు. ఒకసారి చెరుకు రసం తాగుతూ జోబులో నుంచి 20 రూపాయల నోటు తీసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆమె తీసుకుంది, అల్లందు బాబో ఇలారా, చేటి చిరిగిపోయిన నోటు ఇచ్చావని అంది. ఇవ్వటానికేమో జోబులో చిల్లర లేదు, ఆమె దగ్గర ఫోన్పే లేదు. అమ్మ అది పనిచేస్తుందమ్మా, నాకు కూడా ఎవరో ఇచ్చా, నువ్వు కూడా ఎవరికొకరు ఇచ్చేవచ్చు అంటే, నాకు కుదరదంటే కుదరదు, 20 రూపాయల కొరకు. ఒకవేళ నేను నా జోబులోంచి ఒక 50 రూపాయలు ఇచ్చి ఉంచుకోమ్మా అన్నాను అనుకో, ముఖం ఎలా ఉంటుంది? సహించటం అంటే మన దగ్గరది పోయినప్పుడు, మనకి బాధ కలిగినప్పుడు, మనకి ఇబ్బంది కలిగినప్పుడు దేవుని బట్టి సహించటం నేర్చుకోవాలి. సహనము లేదు. యేసు రాకడలో ఎలా ఎత్తపడతాం? నేను ఒకసారి ఆరాధనకి వెళ్తే, సింగపూర్లో మా దగ్గరలో ఒక సంఘం ఉంది, ఆ సంఘానికి నేను ఆరాధనకి వెళ్తే మోకరించి, అందరూ ఆరాధన చేస్తున్నారు కదా, నేను కూడా మోకరించి 2 చేతులు పైకెత్తి ఆరాధన చేస్తూ ఉంటుంటాడు. ఉన్నట్టుండి మైక్ ఆగిపోయింది. మైక్ ఆగిపోతే అందరూ ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు. మైక్ ఆగిపోయింది ఎట్టండి, ఇలా కళ్ళిప్పు చూస్తే 2 ఆడోళ్ళండి వైర్లు పట్టుకొని లాక్కుంటున్నారు. ఇద్దరును వైర్లు పట్టుకొని లాక్కుంటున్నారు. ఏమనంటే ఆమెకు నచ్చదంటే ఆమె కీబోర్డు కొడుతుంది. కీబోర్డ్ ఏమో ఈమె స్పాన్సర్, ఆమె కీబోర్డు ప్లేయరు.
అది కొట్టడం ఏంటని చెప్పి మొత్తం వైర్లు గీర్లు పీక్కొని కీబోర్డ్ సంకలో పెట్టుకొని వెళ్ళిపోయింది బయటికి. సహనం లేదు. చిన్న విషయమేది. ఈమె కీబోర్డు కొన్నది ఎవరి కొరకు? దేవుని పని కొరకు. ఆమెకి కీబోర్డు ప్లే చేయడం వచ్చి ఈమెకి రాదు. ప్లే చేస్తే వచ్చి నష్టమేటట, ఈమెకి నచ్చదంట, అందుకే పట్టుకెళ్ళిపోయింది. చిన్న చిన్న విషయాలకి గిల్లి కజ్జాలు పెట్టుకునే క్రైస్తవులు దేవుని రాజ్యానికి ఎలా వెళ్తారండి? ఉజ్జీవ సభలను పెట్టుకున్న అలాంటి విషయాల్లో ఉద్యోగం కాదు. ఎంతైనా సహించటం నేర్చుకోవాలి. యేసు రాకడలో ఎత్తబడేంత వరకు మీకున్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోనండి, మీకున్న ప్రేమను గట్టిగా పట్టుకోనండి, మీకున్న ప్రార్థనా జీవితమును గట్టిగా పట్టుకోనండి. యేసు ప్రభుని ఎలా పట్టుకోవాలంటే, దేవుణ్ణి ఎలా పట్టుకోవాలనంటే ఒక చిన్న ఉపమానం నేను చెప్తాను, మీరు వినండి. మేము రాజమండ్రి నుంచి మారేడుమిల్లి అని ఒక ప్రాంతం ఉంటుంది, అటువైపు కారులో వెళ్ళు, అదంతా దాన్ని ఏమంటారంటే ఘాట్ రోడ్ అంటారు, ఇలా కొండ మీదకి వెళ్తుంది అన్నమాట కారు. అక్కడ చుట్టూ చాలా కోతులు ఉంటాయి, కోతులు, విస్తారమైన కోతులు ఉంటాయి. స్లోగా వెళ్ళాలని బోర్డు కూడా పెడతాయి, కోతులు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే అది కారుల మీద దూకుతుంటుంటాయి. అక్కడ ఒక కోతిని చూశాను, ఒక పిల్ల కోతి తల్లిని కౌగిలించుకుంది. ఈ కోతి చెట్టు మీదకి ఎగిరినా అది వదలదు ఆ పిల్ల, అక్కడి నుంచి గోడ మీదకి ఎగిరినా వదలదు ఆ పిల్ల. ఎంత కాన్ఫిడెన్స్గా తల్లిని పట్టుకుంటుంది తెలుసా ఆ కోతి? అది ఎంత ఎత్తి నుంచి గెంతినా పట్టుకునే ఉంటుంది, వదలదు. మనము కూడా విశ్వాసాన్ని అలా పట్టుకోవాలి, ప్రార్థన అలా పట్టుకోవాలి, పరిశుద్ధతను అలా పట్టుకోవాలి. చివరిగా దేవుణ్ణి ఆ విధంగా మనం పట్టుకోవాలి. అప్పుడు బోరం మ్రోగుతుంది కదా, ఆ బోరం మ్రోగినప్పుడు మనమందరము ఎత్తబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తబడే క్రైస్తవులుగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యాన్ని చూడటానికి, దేవుని రాజ్యాన్ని అనుభవించటానికి దేవుడు మనల్ని ఈ లోకంలో నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రాజ్యము మిస్ కాకుండా మన బ్రతుకులు సరి చేసుకుంటూ ఈ ఉజ్జీవ సభల్లో ఇంకా మరిలోతుగా మీరు రేపు దినము కూడా కొనసాగాలని ఆశిస్తూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? మీరున్న చోటనే నిలుచున్నా పర్వాలేదు, కూర్చున్నా పర్వాలేదు, కానీ కళ్ళు మూసుకొని దేవుని వైపు చూడండి, ప్రార్థన అయితే చేయండి. ప్రభువా, నేను నీ రాజ్యమునకు రావాలి, నీ రాజ్యములో నేను అడుగు పెట్టాలి, నీ రాజ్య మహిమను నేను చూడాలి. ఈ లోకమందు నీ ఎటువంటి ప్రార్థనా జీవితము నాకు ఉండాలో, ఎటువంటి బైబిల్ పఠనము ఉండాలో, సత్యము తెలుసుకోవాలో, ఎటువంటి విశ్వాసములో నేను ముందుకి కొనసాగాలో అది నాకు అనుగ్రహించు తండ్రి. ఇది కదండి నిజమైన ప్రార్థన, ఇది కదా నిజమైన భక్తి. ఇల్లు కట్టుకోవడం కొరకు ప్రార్థించు. నువ్వు కట్టుకున్న తర్వాత నీ ప్రాణం పోతే ఆ ఇంట్లో నువ్వు ఉండు, ఆ ఇల్లు పరలోకానికి రాదు. ఆత్మల సంపాదన కొరకు ప్రార్థించు, నీ ఆత్మ పరలోక రాజ్యము వెళ్ళుట కొరకు ప్రార్థించు. మీరు వస్తున్న ఈ సిఎస్ఐ మందిరం, ఈ విజయవాడలో అతిపెద్ద మందిరం అని, ఈ మందిరంలో మీ తోటి సహోదరుల కొరకు, మీ సంఘ పెద్దల కొరకు, సంఘ కాపరుల కొరకు, తోటి సహోదరుల కొరకు, నాతో పాటు వాళ్ళందరూ మీ రాజ్యమునకు రావాలని ప్రార్థించు. అది నిజమైన ప్రార్థన, అది నిజమైన భక్తి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ ముఖాలు చూసినప్పుడు ఒకరికొకరు సంతోషంగా మాట్లాడుకుంటున్నారు, ఒకరికొకరు పలకరించుకుంటున్నారు, ప్రైజ్లాడి చెప్పుకుంటున్నారు. ఎంత ఐక్యతగా అసలు ఈ మందిరం కనబడుతుందంటే, మీరందరూ పరలోకంలో కూడా ఆ విధంగా ఉండాలంటే భక్తి జీవితంలో ఈరోజు దేవుడు నా ద్వారా పలికిచ్చిన ఏ మాట కూడా మీరు మర్చిపోకండి. అనుదినము మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, అయా మమ్ములను బలపరచండి, మీ రాజ్య వారసులుగా చేయండి. మీ రాజ్యములో మేము అడుగు పెట్టాలి నాయన. ఈ సిఎస్ఐ మందిరములో ఈ సభలకు వచ్చిన వారు, నీ సేవకులు, సంఘ పెద్దలు, ఇగో ట్రెజర్లు, ఇగో ఈ వాయిద్యాలు వాయించినటువంటి వారు, స్త్రీలు, ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా నీ రాజ్యమునకు యోగ్యులుగా మారాలి, నీ రాజ్యమునకు యోగ్యులుగా వారు వర్ధిల్లాలి. మీ రాకడలో ఎత్తబడే భక్తి జీవితము మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.